भागवतं श्री भागवतं ओम अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वय संजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनन्तमाश्रये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातन्तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఓం కొన్ని శ్లోకాలు చెప్తాం, అందరం కలిసి అందాం. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవత ఆఖ్యోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే మనోరథః మదీయోయం సఫలః సర్వదా త్వయా నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. సుఖరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. పాదౌ యదీయౌ ప్రథమద్వితీయౌ తృతీయతుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తధాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో
ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి తం ఆదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 లక్ష్మీనారాయణ జై 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 బదరీ నారాయణ జై 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 ముక్తి నారాయణ జై 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 वो लक्ष्मी नारायण भगवान की, वो सीतारामचंद्र महाराज की, राधा कृष्ण भगवान की, भाष्यकार रामानुज स्वामी जी महाराज की, जीयर स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की, सनातन वैदिक धर्म की जय श्रीमन्नारायण। भगवत बंधुलारा సప్తాహ కార్యక్రమంలో చివరి రోజుకు వచ్చేసాం మనం. రేపు ఒక పూట కార్యక్రమంతో మనం పరిపూర్ణం చేసుకుంటాం.
ఈ కలియుగంలో సాక్షాత్తు పరమంధాముడైనటువంటి శ్రీకృష్ణుడు భాగవత స్వరూపంలో వేంచేసి ఉంటాను అని తాను చెప్పాడు. అందుకే భాగవత గ్రంథాన్ని ఏమంటారని చెప్పాం? కృష్ణస్య వాంగ్మయీ మూర్తి. సాక్షాత్తు కృష్ణుడు భాగవతం యొక్క స్వరూపం, అంటే తన యొక్క చరితంతా భాగవతంగా తాను ఉన్నాను అని చెప్పాడు. అందుకే భాగవత గ్రంథం ఇంట్లో ఉంటే చాలు మనిషి తరిస్తాడు. అపార సంసార సముద్ర సేతుం అన్నారు. ఈ అపారమైనటువంటి ఈ సంసారం అనేది చాలా గొప్పది. అంటే దీన్ని దాటడం ఎవడి శక్తి కాదు. అలాంటి ఈ సముద్రాన్ని దాటాలి అంటే మనకి మామూలుగా మన ప్రయత్నం చేస్తే మునిగిపోతాం. అందుకే దానికి సేతువుగా భాగవత గ్రంథం ఉందట. ఏమిటి సేతు అంటే? సి బంధనే అని సంస్కృతంలో ఒక ధాతువు. అంటే నీటిని బంధించేది. నీరు దాంట్లోకి రాదన్నమాట. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ అందరూ మీరు వెళ్ళుంటారు. అక్కడికి వెళ్తే దాని మీద నిలబడితే అదే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. చూసారా అది? అలా నిలబడితే చాలు, నీ ప్రయత్నం ఏం అవసరం లేదు. అలా భాగవత గ్రంథాన్ని కనుక మనం పట్టుకుంటే అది ఇంట్లో ఉంటే చాలు మన జీవితాన్ని అది నడిపించేస్తుంది. ఏమంటే బాధలు రావా? కష్టాలు రావా? వస్తాయి. కష్టాలు దారే. కానీ కష్టం అనేది మనిషికి తెలియకుండా చేస్తుంది భాగవతం. ఎలాగూ మనం చూడండి, పెద్ద రోగాన్ని అనుభవించే వ్యక్తికి ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్టీషియా ఇస్తారు, మత్తు. ఆ మత్తు ప్రభావం ఈ రోగికి చేసే ఆపరేషన్ యొక్క నొప్పి తెలియకుండా చేస్తుంది. అలా ఈ గ్రంథం కూడా సంసారంలో ఉండే కష్టాలు నష్టాలు మనిషికి వచ్చినా అవి శరీరం వరకే తప్ప మనస్సు దాకా తీసుకెళ్ళనివ్వదు, మనస్సుకు అంటనివ్వదు. అలాంటి గొప్ప గ్రంథం భాగవతం. ఈ సంసారాన్ని మన్ని ఇట్టే దాటించగల వాటిల్లో సమర్థవంతమైంది. మీకు మొట్టమొదటే చెప్పాం, భాగవతం చదువుకోవడం వల్ల ఏం లభిస్తుంది? జ్ఞాన భక్తి వైరాగ్యాలు, ఈ మూడు నాట్యం ఆడతాయి. అసలు ఈ మూడు శుష్కమైపోయిన ఈ కలియుగంలో కనపట్టం లేదని కూడా మనం తెలుసుకున్నాం. అలాంటి ఈ భాగవతాన్ని మనం కనుక తీసుకున్నట్లయితే చదివినా విన్నా వాళ్ళల్లో భక్తి జనిస్తుంది, జ్ఞానం అంకురిస్తుంది, వైరాగ్యం అనేది వాళ్ళలో తాండవిస్తుంది. అది మనకి అందించే గ్రంథం శ్రీమద్ భాగవతం. వీటినైనా ఎక్కడైనా సాధించచ్చేమో కానీ వీటిని సాధించాలంటే భాగవత గ్రంథాన్ని చదవాలి. అలాంటి ఈ భాగవత గ్రంథంలో మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. కృష్ణ పరమాత్మ ఎంత గొప్పవాడో తన చరిత్ర చూస్తే మనకే తెలుస్తుంది. ఉదయం కొంత మనం ఉత్తరార్ధంలో, దశమస్కంధంలో ఉత్తరార్ధం కొంత చెప్పుకున్నాం. ఆ తర్వాత కృష్ణుడిని ఎదిరించడానికి ఎంతోమంది వచ్చారండి. కృష్ణుడు అసలు నిజమైన స్వామి కానే కాదని వాడు జరాసంధుడంతటి వాడు కూడా వచ్చి 17 సార్లు 18 సార్లు కృష్ణుడితో పోరాడాడు. కృష్ణుడు ఓడిపోయి పారిపోయాడని చెప్పుకున్నాడని కూడా మనం చెప్పుకున్నాం. కానీ కృష్ణ పరమాత్మ వాడి దగ్గర అక్షౌహిణి సైన్యం అంతా పోవాలి అని వాళ్ళందరినీ సంహరించి వాడిని వదిలిపెట్టేసేవాడు. అది తెలియలే పాపం పిచ్చివాళ్ళకి. సరే, తర్వాత అలాంటి వాడే ఇంకోడు ఉన్నాడు, పౌండ్రకుడు అని ఒక ఆయన. వాడికి మహాగర్వం. వాడి పేరు కూడా వాసుదేవుడే, పౌండ్రక వాసుదేవుడని పేరు. నిజంగా ఈ భూమండలంలో వాసుదేవులు అనేవాళ్ళు 2 ఉండకూడదు, ఒక్కడే ఉండాలి. నారదుడు వెళ్ళి చెప్పాట, అన్నన్నా నువ్వు ఎంత గొప్పవాడివా, వాసుదేవుడు అని అక్కడ ఉన్నాడు కదా, ఆయన నువ్వు 2 ఒకటేనా? ఆయన చాలా గొప్పవాడు కదా, ఎన్నో కార్యాలు చేశాడని చెప్తే, వాసుదేవుడు అనేవాడు ఒక్కడే ఉండాలి, నా పరాక్రమాలు ఒకసారి చూస్తాడు అని చెప్పి ఈ పౌండ్రకుడు ఒకసారి సందేశాన్ని పంపించాట. పంపిస్తే పౌండ్రక వాసుదేవుని యొక్క సందేశం ఏమిటి? కృష్ణుడికి చెప్పాట, ఏ వాసుదేవా, ఈ భూమి మీద నువ్వు నేను ఒక్కరే ఉండాలి, నువ్వు ఉండడానికి వీల్లేదు, అందువల్ల నీ చక్రాన్ని వదిలిపెట్టేయి అన్నట్ట. సరే, దాని దేవుని తప్పకుండా వదిలేస్తా. ఎందుకంటే వాళ్ళ మంత్రులంతా చెప్పారట, ఎవరైనా ఆయన కృష్ణుడి దగ్గర
శంఖచక్రాలు ఉన్నాయి నాయన, మరి నీ దగ్గర ఉన్నాయా? దాని ఉంది, ఎంతసేపు తయారు చేయించాలి కనుక అని తయారు చేయించి పెట్టేసుకున్నట్ట. పెద్ద పెద్ద శంఖచక్రాలు వినాయక చవితికి మన వాళ్ళు తయారు చేస్తారు, చూస్తారు కదా బొమ్మలు, అలాంటివి తయారు చేయించి పెట్టుకున్నట్ట. ఒరే నాయన, ఆయనకి గరుత్మంతుడు ఉన్నాడు రా, నేను గరుత్మంతుని పెట్టుకుంటా అని ఆయన రథాలకి గరుత్మంతుని యొక్క అలంకారం చేసి పెట్టుకున్నట్ట. ఆయన మెడలో ఎప్పుడు వైజయంతి మాల వాడిపోదు, ఎప్పుడు ఉంటుంది. నేను వేసుకుంటా అని బహుశా ఓ ప్లాస్టిక్ మాల తెచ్చుకుని వేసుకున్నట్టు. వాడే ఇంట్రడ్యూస్ చేశాడు ప్లాస్టిక్ మాలని, వేసుకున్నట్టండి. ఒరే స్వామికి వక్షస్థలంలో పుట్టుమచ్చ ఉండిందిరా శ్రీవత్సం, నేను వేసుకుంటా అని వేసుకున్నట్ట. అయ్యో సారి ఇటు కాదు ఇటు ఉండాలంటే మళ్ళీ వేసుకుందామని ఇంకో కాల్చి ముద్ర వేసుకున్నట్ట పెట్టుకొని, నేను కూడా స్వామి లాంటి వాడిని అని వెళ్ళాడు. నిజంగా పరమాత్మతో మనకి సామ్యం ఉంటుందా? సామ్యం మనం తెచ్చుకుంటే వస్తుందా, ఆయన ఇస్తే వస్తుందా? ఆయన ఇస్తే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? పుణ్య పాపే విధూయా. పుణ్యము పాపము రెండు పోవాలని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ పుణ్యపాపాలు మనమా తొలగించుకోలేం. అవి తొలగించుకోవాలంటే ఆయన అనుగ్రహం కావాలి. నిరంజన పరమం సామ్యముపైతి. మనిషి ఆ పరమాత్మని పొందాలి అంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఒకసారి శంకరాచార్య స్వామి వారు అలా వెళ్తున్నట్టు శిష్యులందరితో కలిసి వెళ్తున్నప్పుడు ఒక శిష్యుడు రాత్రిపూట ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆయన వెళ్తున్నారు, ఒక జ్యోతి అలా పైకి వెళ్తుందట. గురుగారు ఏమిటంటే అదేదో ఆకాశంలో వింత జ్యోతి వెళ్తుందన్నట్ట. నవ్వేట ఆయన. గురుగారు చెప్పండి గురుగారు, అది అలా పైకి వెళ్ళిపోతుంది ఏమిటండి అన్నట్ట. ఒరేయ్ ఈ ఊరు ఏమిటో తెలుసునా? ఏమిటి గురుగారు? ఇదం హిరంగం త్యజతామిహాంగం యది చాంగమేతి పాణౌరధాంగం శయనే భుజంగం యానే విహంగం చరణేంబుగాంగం అంటూ ఆయన చెప్పారటండి. ఏం గురుగారు మాకేం బోధపడలా, ఏమిటండి మీకు ఏమైనా అర్థమైంది ఈ శ్లోకం? ఏం అర్థం కాలేదు కదా. శ్రీరంగం ఏమిటి చెప్పండి? ఇదం హిరంగం. ఒరే ఇది శ్రీరంగం రా. అయితే ఏం గురుగారు? త్యజతామిహాంగం. ఎవడైతే ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెడతాడో పునర్నచాంగం, వాడు మళ్ళీ తిరిగి రాడు ఈ భూమి మీదకి, వాడికి జన్మ ఉండదు. ఇది చాంగమేతి. ఒకవేళ అంగాలు కనుక వాడికి వస్తే, శరీర అవయవాలు వస్తే ఎలా ఉంటాడు వాడు? పాణౌరధాంగం. వాడి చేతిలో చక్రం వచ్చేస్తాయండి, శంఖచక్రాలు. శయనే భుజంగం. పడుకోవడానికి వాడికి ఒక ఆదిశేషుడు వస్తాడట. యానే విహంగం. వాడు అటు ఇటు వెళ్ళడానికి ఒక గరుత్మంతుడు కూడా వస్తాడట. చరణేంబుగాంగం. వాడి పాదాల నుంచి గంగ కూడా స్రవిస్తుంది. ఏమిటండి గురుగారు ఇవన్నీ? విష్ణుమూర్తికి కదా ఉండేది. విష్ణుమూర్తికి చేతిలో చక్రం ఉంటుంది, శంఖం ఉంటుంది. అలాగే పడుకోవడానికి ఆదిశేషుడు ఉంటాడు, అటు ఇటు తిరగడానికి గరుత్మంతుడు ఉంటాడు. పాదాల నుంచి గంగ వచ్చేది విష్ణుమూర్తి. విష్ణు పాదోద్భవీం గంగాం అంటాం కదా. ఇవన్నీ స్వామికి కదా ఉండేది. మరి ఈయనకి ఎలా అండి? ఈ పోయిన వాళ్ళందరికీ వచ్చేస్తాయేమిటి అన్నాడు. వస్తారనైనా అదే క్షేత్ర మాహాత్మ్యం. అందరూ ఇప్పుడు కాశీనగరం వెళ్తే అందరికీ మోక్షం ఎందుకు వస్తుందంటారు? అక్కడ పోతే, అక్కడ వెళ్తే కాదు పోతే వస్తుందండి. కాశీనగరంలో పోతే ఎందుకు వస్తుంది అంటే, పోయే వ్యక్తికి ఏ ప్రాణైనా సరే దానికి శ్రీరామ శ్రీరామ అని తారకనామం, శివుడి యొక్క జపం చేసే ఆ మంత్రం వినపడుతుందట, ఉపదేశం వచ్చేస్తుందట. రామనామం చేస్తే మనం ఏమవుతుంది? సంసారోత్తారకం కదా రామనామం అంటే. సామాన్యమాది అటువంటి నామం వినపడి, అందుకే దాని పేరే తారక మంత్రము. ఏమంటారు? తారక మంత్రము. తరింపజేసేదని అర్థం అండి. తారకము దాటించేదని అర్థం. దేన్ని దాటిస్తుందండి? సంసారాన్ని దాటిస్తుంది. అంత గొప్పది తారకం. అందుకని రామనామం చక్కగా ఆయన శంకరుడు ఉపదేశం చేస్తాడండి. కాశీలో కనుక ఎవడైనా పోయే సమయంలో ఉంటే అంత గొప్పది అంటారు. అలాగే శ్రీరంగం, ఆ క్షేత్రంలో ఏ ఉపదేశం అక్కర్లా, ప్రాణం పోతుంటే చాలు. కానీ అలాంటి చోట ప్రాణాలు అందరికీ పోతాయా? బదరికాశ్రమం కూడా అంతేనండి. బదరికాశ్రమంలో ప్రాణం వదిలితే వాడికి మోక్షం తథ్యం అంటారు. ధ్రువుడు, అందరూ చాలామంది పెద్దలంతా అక్కడే వెళ్ళి ప్రాణం వదిలేరు. కానీ అందరికీ ప్రాణం వదిలే అవకాశం ఉంటుందా? 30 సంవత్సరాల పాటు అక్కడే తపస్సు చేసుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి.
నేను విన్నాను పేరు. ఒక ఆవిడ ఉండేదట, స్వామీజీ చెప్తూ ఉంటారు. అక్కడ వరాహ శిల అని అలకనందలో ఉంటుంది. ఆ శిల దగ్గరికి వెళ్ళి కూర్చొని తపస్సు చేస్తూ ఉండేదట. ఒక పక్క చలి, ఇంకో పక్క అలకనంద ప్రవాహం, నీళ్ళ బిందువులు పడితే మనిషి ఎలా అయిపోతాడో తట్టుకోలేరు. ఆవిడ ఏకాదశి వస్తే ఇక ఆ రోజు అల్లా అక్కడే ఉంటుందట, రాత్రంతా జపం. అన్ని రోజులు ఉన్నా ఆవిడకి ఏం అవ్వాల. ఒకసారి పాపం కిందకు వచ్చిందట, ప్రాణం పోయి. అంతే, మనం ఏం చేయలేం. మొన్న మధ్య హిమాలయాల్లో మంచు కొండల్లో అవలీలగా కొండలు ఎక్కేస్తాడు ఒక ఆయన, మౌని బాబా అని. నాకు బాగా తెలుసు, నేనంటే బాగా ఇష్టం కూడా ఆయనకి. ఆయనకి ఎంతోమంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. యోగా చెప్తారని చెప్తారు ఆయన. ఇటు నుంచి నీలకంఠ పర్వతం వరకు ఆయన అరగంటలో వెళ్ళిపోతాడు. మనకి 4 గంటలు 6 గంటలు పడుతుంది. అది కూడా వెళ్ళలేం కూడా. వెళ్ళే కొద్ది అలా మంచు పురుగు అని పేరు, అతను మంచులో తిరిగేస్తాడు. ఆయన బదరికాశ్రమంలో పాపం ఎక్కడో జారి అలా పడ్డారు, దెబ్బ తగిలింది. హాస్పిటల్కి తీసుకొస్తే డాక్టర్స్ మరి అనవసరంగా ఓపెన్ చేసి ఏదో ఆపరేషన్ చేసేసారట. 2వ రోజుకి ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. 3వ రోజు పరంపదించారు. ఎక్కడ? కింద హృషికేశ్లో. 6 నెలలు ఆయన మానవులంతా తిరిగే సమయమే కాకుండా ఇంకో 6 నెలలు కూడా అక్కడ ఎవరు ఉండని సమయంలో కూడా అక్కడ ఉండేవాడు. వితౌట్ డ్రెస్ అక్కడ ఉండేవారు. అలా అంటే ఆయనకు అలా అయిందంటే మనం చెప్పగలుగుతామా? మనం నిర్ణయించగలుగుతామా? అయితే అలాంటి యోగ ప్రక్రియలో ఉండే వ్యక్తులకి దేవుడు ఎలా అయినా ఇచ్చేస్తాడు అనుకోండి, వాళ్ళు ఎక్కడ పోయినా అది బదరికాశ్రమమే అవుతుంది, కాదనేది కాదు. కానీ కొంతమంది నియమాలు పెట్టుకుంటారు, మేము ఇక్కడే పోవాలి అని. అవ్వవు. అవుతాయా? మనం అనుకుంటే అవుతాయా? అవుతాయా? ఏం అవ్వవండి. కానీ పరమాత్మ యొక్క దయ కావాలి, ఆయన అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహిస్తే అన్నీ వస్తాయి, ఎలా అయినా వస్తాయి. అందుకని మనం అనుకుంటే అవి రావు. వీడి పాపం తెలియక పౌండర్ కూడా ఏమనుకున్నాడు, నేను సారూప్యాన్ని, అంటే సారూప్యం కూడా అనుకోవట్లా, నేనే, నాదే ఈ రూపం అంతా, కృష్ణుడు లేడు కృష్ణుడు లేడు అనుకున్నట్ట. అని వాసుదేవ వదులు నీ చక్రాన్ని, తీసేయి, నా పాదాక్రాంతం చేయి ఆ చక్రాన్ని. ఇది ఎంత పొగరండి. అశ్వత్థామ కూడా అలాగే చేసేట. అశ్వత్థామ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, మహాభారతం మనకి చెప్తుంది, ఏ కృష్ణ, నా దగ్గర బ్రహ్మశిరోనామక ఉందయా, నీ దగ్గర అస్త్రం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీకు నేను ఆ అస్త్రం ఇస్తా. నా దగ్గర అన్నస్త్రాలు మా నాన్న నేర్పారు ద్రోణుడు, నీ దగ్గర ఉన్న చక్రం ఒకటి నాకు ఇవ్వయా అన్నట్ట. కృష్ణుడు నవ్వి అక్కడ పెట్టా, తీసుకో అన్నట్ట. ఆ చక్రాయుధాన్ని ఎత్తలేక ఛీ, నీ పని చక్రం పని పడతాను వెళ్ళిపోయాట మొండోడు. అలా చేస్తారా అండి? అంటే చూడండి ఎంత మనిషికి గర్వం ఉంటుందో అని చెప్తుంటారు మన పెద్దలు. అశ్వత్థామ అలా వెళ్ళాడు, కానీ చిరంజీవి ఆయన తర్వాత మళ్ళీ చాలా దెబ్బలు తిని చివరికి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో బతికి బయటపడ్డాడు. గుండు కొరిగి శిబిరం నుంచి పంపించేస్తారు కదా చివరి క్షణాల్లో, మనం మొదటి రోజు చెప్పుకున్నాం. అటువంటి అశ్వత్థామ ఆయన కూడా పరమాత్మని ఏదో చేద్దాం అనుకున్నా ఆయన వల్ల కాల. అటువంటి గొప్ప మహనీయుడు శ్రీకృష్ణుడు. ఆయనతో సారూప్యాన్ని, అంటే సారూప్యం కూడా కాదు, ఆయనకంటే నేను అధికుడిని అనొచ్చునా, ఈ పౌండర్ కూడా అలా అన్నట్టండి. ఈయనకి తోడు కాశీరాజు కూడా వచ్చాడు. చక్రాన్ని వదలమంటే కృష్ణుడు అన్నట్ట, సరే నీకెందుకు శ్రమ, నేను వదిలిపెట్టేస్తా, నీతో నాకు యుద్ధం వద్దులే అని చక్రాన్ని వదిలాడు. వెళ్ళి వాడి శిరస్సును ఖండించింది చక్రం. కాశీరాజు యొక్క తలను కూడా సంహరించి పారేసిందిట. వాడి కుమారుడు కాశీలో ఉంటే వాడి చేతిలో పడిందిటండి. వెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఒళ్ళు మండిపోయింది, మా నాన్నని సంహరించిన వాడు ఎవడో వాడిని నేను వధిస్తాను అని పరమశివుడి గురించి ఘోర తపస్సు చేసేటండి. పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, అప్పుడు నాకు ఒక కృత్య కావాలి, మా నాన్నని చంపిన వాళ్ళ ఊరు వాళ్ళు పోవాలన్నట్టండి. పరమశివుడు వెంటనే భక్త పరాధీనుడు భోళాశంకరుడు కనుక వరం ఇచ్చేసాడు. ఒక భూతాన్ని, ఒక కృత్యని ఇచ్చాట. ఆ కృత్య బయలుదేరి వెళ్ళి ద్వారకా నగరాన్ని తగలబెట్టడానికి వెళ్ళిందిటండి. ఆ కృత్య మహావేడి. ఆ వేడి భరించలేక ద్వారకావాసులంతా వామో వాయు అంటుంటే సుదర్శన చక్రం పెరుమాళ్ళ యొక్క సంకల్పాన్ని
ముందే తెలుసుకుంది. అందుకే విష్ణు సంకల్ప వృక్ష అంటారు సుదర్శన భగవాను. పరమాత్మ యొక్క సంకల్పాన్ని ముందే తెలుసుకొని చక్రం బయలుదేరి వెళ్ళిపోయి ఆ కృత్యాన్ని సంహరించి ఏ రకంగా వీడు కోరాడో ఆ కాశీరాజు కుమారుడి శిరస్సును ఖండించి ఏ ఊరిని తగలబెట్టాలని వీడు అనుకున్నాడో అలాగే ఆ ఊరిని దగ్ధం చేసిందట కాశీ నగరాన్ని. అందుకే సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేసేటప్పుడు హరపురప్లోషకారణ హరిహయద్వేషిదారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అంటారు. ఒకసారి అనండి, ఇలా కాదు గట్టిగా, జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. అలా ప్రార్థన చేసేట పరమశివుడు కూడా శాంతింపజేశాడు. మనకి ఇతర పురాణాల్లో చెప్తారు, విష్ణువుని అడుగుతాట ఈ చక్రం నాకు కావాలి అని తపస్సు చేసి ఆ చక్రాన్ని తీసుకుంటాడు, ఇస్తాడు పరమాత్మ. ఆ తర్వాత మళ్ళీ ఈ చక్రాన్ని నీకే ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తాడు. సరే, అది చరిత్ర వేరే అనుకోండి. అటువంటి చక్రాయుధం అన్నమాట సామాన్యమైంది కాదు. చక్రాయుధం పౌండ్రక వాసుదేవుణ్ణి సంహరించింది. ద్వివిధుడు అని వానర కాలంలో సేతు నిర్మాణంలో సహాయం చేసిన ఒక వానరుడు, ఆయన కూడా తెలుసుకున్నట్టారే మా కాశీరాజు పౌండ్రక వాసుదేవుణ్ణి వీళ్ళందరినీ సంహరించాడా ఈ కృష్ణుడు, ఈ కృష్ణుడు యొక్క నగరం అంతు చూస్తానని ఆ వానరుడు వెళ్ళాడు. ద్వివిధుడు మైందుడు వీళ్ళంతా ఎవరండి? రాముడికి సహాయం చేసిన వాళ్ళు కదా. తెలియక అజ్ఞానంతో ఈ ద్వివిధుడు బయలుదేరి వెళ్ళాడు. మహాబలం కలిగిన వాడు కదా, పెద్ద పెద్ద బండరాళ్ళు ద్వారక మీద వేసేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఎవ్వరి వల్ల కావట్ల పట్టడం, కోతి కదా, ఓ ఎగురుతున్నాడు, అటు ఎగురుతున్నాడు, ఇటు ఎగురుతున్నాడు, ధ్వంసం చేసేస్తున్నాడు. మట్టి తీసుకొచ్చి పోస్తున్నాడు, చెట్లు విరక్కొట్టేస్తున్నాడు, విసిరావతల పారేస్తున్నాడు. ఒళ్ళు మండింది బలరాముడికి, వేసి కొడితే దెబ్బకి ప్రాణం వదిలేశాడు. బలరాముడు సంహరిస్తాడు ఆ ద్వివిధుడిని. ఇలా ఈ ఘట్టాల్లో ద్వివిధుడిని సంహరించిన తర్వాత కౌరవ రాజ్యంలో మన దుర్యోధనుడు కుమార్తె లక్ష్మణ అనే అమ్మాయికి పేరు. ఆ అమ్మాయికి స్వయంవరం ప్రకటించారట. ఆ అమ్మాయికి వివాహం కోసం పెడితే శ్రీకృష్ణుడు జాంబవతికి కుమారుడు ఒక ఆయనడు సాంబుడు అని పేరు. ఆ సాంబుడు ఈ అమ్మాయిని ప్రేమించాట. మనకి కాస్త కృష్ణ చరిత్రలు ఎక్కువ చూస్తూ ఉంటే రాక్షస వివాహాలే ఎక్కువ కనబడుతూ ఉంటాయి, అంటే లేపకపోవడం. ఈ సాంబుడు ఆ అమ్మాయి ప్రేమించింది కదా అని చెప్పి ఆ అమ్మాయి నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను నిన్న తప్ప అందట. అందుకని ఈ సాంబుడు గబగబా వెళ్ళి పట్టుకొని పరిగెత్తారటండి. పరిగెత్తు ఉంటే వీళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. యుద్ధంలో సాంబుడిని గెలవలేకపోతారండి. కర్ణుడిని వీళ్ళందరికీ సమాధానపరుస్తాడు, సామాన్యుడు కాదు. కానీ భీష్ముడు వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు వచ్చేసరికి ఆగిపోతాడు, బంధిస్తారు. బంధించిన తర్వాత ఈ వార్త బలరాముడికి తెలిసింది. బలరాముడు వెళ్ళాట, ఊరు బయటే ఉన్నట్ట. వాళ్ళంతా వచ్చారు, పెద్దలంతా. భీష్ముడు మహాజ్ఞాని కదా, అందరూ వచ్చి బలరాముడిని నమస్కరించుకున్నారు. చరిత్ర ఎంత అద్భుతం అంటే, బలరాముడు అంటే అందరికి ఎంత భయం అండి. దుర్యోధనుడు వీళ్ళంతా వచ్చి నమస్కరించుకున్నారు. నమస్కరించిన తర్వాత నగరంలోకి రమ్మంటే రానన్నాడు. ముందు నేను ఇక్కడే ఉంటా, నేను అడిగింది నాకు ఇస్తా అంటే అప్పుడు చూద్దాం అన్నాడు. ఏం కావాలి? మా తమ్ముడు కొడుకు సాంబుడిని మీరు బంధించారు కదా, మర్యాదకు విడుదల చేయండి అన్నట్టు. విడుదల చేయంపో, మీ యాదవ బుద్ధి మాకు ఇప్పుడు అర్థమైంది, మీ యాదవులంతా ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటూ మాట్లాడి వెళ్ళిపోయారట. ఒళ్ళు మండింది బలరాముడికి. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత తన హలాయుధాన్ని వేసేటండి. వేసి ఒక్క లాగు లాగితే ఆ హస్తినాపురం అంతా గంగలో ముంచేస్తా అన్నాడు, యమునలో కలిపేస్తా అన్నాడు. అంతే, అలా కిందకి లాగేసరికి అది పైకి లేచిందట. అల్ల కల్లోలం అయిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి పాహి పాహి బలరామ పాహి పాహి అన్నారట. బలరాముడు, ఇగో మీ సాంబుడిని అలాగే మా అమ్మాయి లక్ష్మణ్ణ కూడా ఇచ్చి పంపించేస్తున్నాం, మా రాజ్యాన్ని వదిలిపెట్టండి. అప్పుడు వదిలిపెట్టట్టు. ఇంతకుముందు కృష్ణుడు బలరాముడు ఇద్దరు బృందావనం వెళ్ళిపోయారు కదా, ఆ మధురాపురానికి వెళ్ళిపోయినప్పుడు కూడా కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నప్పుడు బలరాముడు ఒకసారి ఇక్కడికి వస్తాడు. ఆ కథ తర్వాత మీకు చెప్తాలేండి, వస్తుంది ఎలాగో.
ఆ వచ్చినప్పుడు సంఘటన కూడా ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పుకోవచ్చు. గోపికలందరితో కలిసి ఆ రాత్రంతా అక్కడ విహరించాడు. మత్తు పానీయాలని తాగేట. తాగేలా ఉన్నప్పుడు అక్కడ యమునా నది అలా వెళ్తుందట. రమ్మని పిలిచాట. నీళ్లు తాగాలి, వెళ్ళలేకపోయాడు మత్తులో ఉండి. రా అని పిలిస్తే రాలేదట. కోపం వచ్చి ఒళ్ళు మండి ఆ యమునా నది మొత్తాన్ని కృషింపజేయడానికి తాళంతో లాగేట. వెంటనే క్షమించినైనా నేను వచ్చేస్తున్నా వద్దందుటండి. సామాన్యం కాదండి బలరాముడు అంటే. అలాంటి గొప్పవాడు, పరాక్రమశాలి ఆయన గురించి వివరం అంతా వస్తుందన్నమాట. ఆ తర్వాత నారదుల వారు అన్ని చోట్లకి తిరుగుతుంటాడని చెప్పాం కదా. నారద అంటేనే జ్ఞానాన్ని ఇచ్చేవాడు, అజ్ఞానాన్ని ఖండించేవాడు. నారం దదాతీతే నారద. ఆ మహానుభావుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడిని చూశాట. బాగా వచ్చేవాటండి ద్వారకి నారదుడు. మాట్లాడితే ద్వారకలోనే ఉండేవాడు. ఒకసారి అక్కడికి వచ్చి కృష్ణ పరమాత్మ ఇంతమందిని పెళ్ళాడాడు కదా, 16,800 మంది ఉన్నారే, ఇంతమందితో ఎలా కాపురం చేస్తున్నాడు అసలు? రోజుకు ఒకరింట్లో ఉన్న 16,000 ఇళ్ళకు వెళ్ళాలంటే 16,000 రోజులు పడుతుంది కదా. మరి మిగతా భార్యల కోపం రాదా? ఏం చేస్తున్నాడో చూడాలి అని నారద భగవానుడు వెళ్ళేటండి. వెళ్ళేసరికి ఒక ఇంట్లో కృష్ణ పరమాత్మ అంటే పొద్దున్నే స్టార్ట్ చేశాడు. తెల్లవారుజాము 4 గంటలకి ఆరంభిస్తే 4 గంటలకు ఒక ఇంట్లో లేచి ప్రాతస్మరణీయం చేస్తున్నట్ట కృష్ణ పరమాత్మ. అబ్బా, కృష్ణుడు ఇంట్లో ఉన్నాడు, పక్క ఇంట్లో ఆవిడ ఏం చేస్తుందో చూద్దామని వెళ్ళేట. అక్కడ కృష్ణ పరమాత్మ ప్రాతస్మరణీయం పూర్తయి లేచి ఆసనాలు వేస్తున్నట్ట. అరే, ఎలా వచ్చాడు ఇక్కడికి అనుకున్నాడు. 3వ ఇంటికి వెళ్ళేట, ప్రాణాయామం చేస్తున్నట్ట. 4వ ఇంటికి వెళ్ళేట, వాళ్ళ ఆవిడ నీళ్లు తెచ్చిచ్చిందట కృష్ణుడికి, కృష్ణా స్నానం ఆచరించాలి. అరే ఏమిటిది అని చూస్తే ప్రాతకాల దినచర్య నుంచి మొదలు పెడితే ఒక ఇంట్లో దంతధావనం చేస్తున్నాడు, ఒక ఇంట్లో స్నానం ఆచరిస్తున్నాడు, ఒక ఇంట్లో దేవతార్చన చేస్తున్నాడు. ఇలా 16,000 ఇళ్ళు తిరిగేటండి. తిరిగి అలసిపోయి చెట్టు కింద కూర్చొని కాళ్ళు ఒత్తుకుంటున్నట్ట. అక్కడ కృష్ణుడు గోసేవ చేస్తూ నారదా ఏమైంది అన్నట్ట. బుద్ధి వచ్చింది. ఏమైందయ్యా స్వామి, నిన్న నేను పరీక్షించేది. ఒక్కోసారి అండి మనకు అన్నీ తెలిసిన పలానా వ్యక్తి పలానా వాడు అని తెలిసిన మనకు ఒక్కోసారి టెస్ట్ చేయాలనిపిస్తుంది. ఇది అవునా కాదా? ఇప్పుడు రోజు దేవుడిని ఆరాధిస్తున్నాం లేదా? అందరం పూజిస్తున్నాం. ఆ దేవుడు నిజంగా దేవుడా కాదా అనే సందేహం మీకు అప్పుడప్పుడు వస్తుందా రాదా? ఎంతమందికి? మీరెవరు చేతులు ఎత్తట్లేదు. ఒక ఊళ్ళో ఒక ఆవిడందండి, అప్పుడప్పుడు ఏమిటంటే నాకు ఎప్పుడు వస్తుందండి. ఎందుకు అలా అంటున్నావమ్మా? ఏమండి ఎప్పుడు అలాగే కూర్చుంటాడు, కదలడు మెదలడు, మాట్లాడు. మరి దేవుడా కాదా అనిపించదా అంటే ఏమిటి అసలు? దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? దైవం అంటే ఏమిటండి? దివ్ అనే ధాతువుని బట్టి ఎన్నో అర్థాలు వస్తాయి. ఆడేవాడు, గెలిచేవాడు అని అర్థాలు వస్తాయి. ప్రకాశవంతుడు అని అర్థం ఉంటుందండి. అలాంటి ఆ పరమాత్మ ఒక నియమం పెట్టుకున్నాడు. అర్చావతారం అంటారు దీని, విగ్రహాలతో ఉండేది. ఈ విగ్రహ రూపంలో తాను ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడాలని నియమం పెట్టుకున్నాడు. ఎవరేం అన్నా అన్నీ వింటా, ఎవరేం చేస్తున్నా చూస్తా, కానీ పెదవి మాత్రం విప్పను, వింటానంతే అన్నాడు కృష్ణ పరమాత్మ. వింటూ ఉంటాడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే వింటాడండి. కానీ పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి మనకి. ఉంటే అప్పుడు మనం ఆయన ఆరాధిస్తే అప్పుడు తప్పకుండా ప్రత్యక్షం అవుతాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్తారండి. ఒక గురువుగారు అందరికీ సమస్యలు ఏమైనా ఉంటే ఆయనకి సమాధానం చెప్తూ ఉండేవారు. ఒక ఆయన వచ్చి గురువుగారిని అడిగారట. మన ఊళ్ళో గురువుగారులా ఉన్నారు ఒక ఆయన, పంతులు గారు. ఆయన అడిగారట, స్వామి నాకేం కలిసి రావట్లా, ఏం చేయాలి? నాయన విష్ణుమూర్తిని చక్కగా పెట్టుకో, విష్ణు సహస్రనామం చేయవయ్యా 40 రోజులు అన్నారు. 40 రోజుల పాటు విష్ణు సహస్రనామం చేశాడు. రోజు అర్చన చేసి ధూపదీపాలన్నీ పెట్టాడు. పని అవ్వలేదటండి 40 రోజులు. అయిన తర్వాత పక్కింటి వాడు ఎవడో చెప్పాడు, ఒరే నీకు అద్భుతమైన పని జరిగిందిరా. నాకు ఏం చేసావురా? ఫలానా చిన్న దేవుడిని ఏదో పెట్టుకున్నాను రా, ఆయన చేశానురా, నాకు అద్భుతంగా ఫలం వచ్చింది అన్నట్టు. ఏ దేవుడిని పెట్టావురా? ఫలానా దేవుడు. నేను ఆ పనే చేస్తా అని ఈయన తీసుకెళ్ళి పైన పెట్టేట అటక మీద పూజా మందిరంలో. కింద ఈయన పెట్టుకుని రోజు పూజ చేస్తున్నట్ట.
పూజ చేస్తూ ఉంటే వీడు పూజ అయిపోగానే లేవగానే ఈ విష్ణువు కనపడుతున్నాడు. 40 రోజులు బోళ్ళు పెట్టా, అన్నీ పెట్టా, తిన్నావు, నాకేమైనా చేసావా? ఏం చేయలేదా? నవ్వుతూనే ఉంటాడుగా శంఖచక్రాలు పట్టుకుని, ఏం మాట్లాడలేదటండి. ఒకరోజు వీళ్ళు లేచాడు, ఈ మూర్తి కింద మూర్తిని కూడా సుమారు 35 రోజులు 39 రోజులు చేశాడు. ఇంకా పని అవ్వలా. ఇన్ని రోజులు పూజ చేస్తున్నాడు. పూజ చేసిన 35వ రోజు వీళ్ళు లేచి చూసిన తర్వాత, ఈ దేవుడికి నేను ఇన్ని రోజులు పూజ చేయకపోయినా ఎందుకున్నాడు ఇక్కడ నా పైన, అటక మీద పెట్టాక పైన స్టేర్లో ఎలా ఉంటున్నాడు ఈయన అని లేచి చూశాడు. ఈ పొగంతా పైకి వెళ్తుందట. అమ్మ దొంగ దేవుడా, ఈ కింద నుంచి వచ్చే పొగంతా నువ్వు తీసుకుంటున్నావా? ఓహో, కింద పెట్టే వెలుగు కూడా పైకి వస్తుంది దీపం, ఈ ధూప దీపాలన్నీ నీకు రావడానికి వీల్లేదు. ఓ, నేను నివేదన ఇలా పెట్టేటప్పుడు ఇటు నుంచి ఇటు కూడా నువ్వు లాక్కుంటున్నావేమో అని ఆ దేవుడికి ముక్కులో దూది పెట్టేటండి, కళ్ళకి గంతలు కట్టేటండి, నివేదన కనపడకుండా గాల ఆడకుండా ముక్కుకు పెట్టా. ఇప్పుడు ఏం చేస్తావో చూడు అన్నట్టండి. నిమిషంలో ప్రత్యక్షమయ్యాటండి దేవుడు అక్కడికి. విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోరా అన్నట్ట. 40 రోజులు నేను శ్రద్ధగా పూజ చేసినప్పుడు కనపడలే, ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నట్టు. మరి అప్పుడు పూజ చేసినప్పుడు నన్ను నిజంగా ఉన్నానని నువ్వు అంగీకరించలేదురా, ఏదో పెట్టావు చేసావు, కానీ ఇప్పుడు నువ్వేం చేసావు? కింద వచ్చే పొగను నేను పీలుస్తున్నాను, దీపాన్ని నేను తీసుకుంటున్నాను, నివేదన కూడా నేను చూస్తున్నానని అనుకున్నావు అంటే నన్ను ఇందులో నువ్వు చూసావనే కదా అర్థం. నాకు ఇవి రాకూడదనే కదా నువ్వు దూది కూడా పెట్టావు. అంటే నేను ఇందులో ఉన్నానని అనుకున్నావు కదా. అంటే ఇప్పుడు నీకు విశ్వాసం ఉంది, అందుకే ఇప్పుడు నేను వచ్చా. అంతకుముందు పెట్టి ఓ పూజలు చేస్తున్నావు చేయమన్నారండి. ఇందులో ఉన్నాననే విశ్వాసం కావాలి కదండి. దేవుడు ఇప్పుడు అక్కడ ఉన్నాడా లేడా అండి? ఉన్నాడు. కానీ మనకు ఆ విశ్వాసం ఉంటుందా? ఏదో అందరూ చేస్తున్నారు కనుక చేస్తున్నాం. చేసే ప్రతివాడు ఎందుకు చేస్తున్నాడో ఎవడికి తెలియదు. ఎందుకు చేస్తున్నారు? నీకు ఆ ఫలం వస్తుంది, ఈ ఫలం వస్తుందని చెప్తున్నారు. ఓ, ఆ ఇల్లు అవ్వాలండి, సంతానం కలగాలండి, ఉద్యోగం రావాలి, డబ్బులు రావాలి, దానికే తప్ప నిజంగా నా స్వామి నావాడు, ఆయన ఇంకా నేను ఎంత బాగా దగ్గర అవ్వాలి, ఎలా చేయాలి అనే భావన ఉంటుందా మనకి? ఆలోచించండి. ఆ భావం తగ్గుతోంది. మనకుండే భావన అంతా ఇతర ఫలాల మీద తప్ప వాడి మీద లేదు. అందుకే పెరుమాళ్ళు కూడా, భగవంతుడు కూడా మాట్లాడటల్లా, అన్నీ చూస్తున్నాడు, అన్నీ గమనిస్తుంటాడు అంతే. అందుకని నారద భగవానుడు కూడా, అయ్యో నేను ప్రత్యక్షంగా పక్కనున్నాడు దైవం ఆయన, నేను అంత తత్వజ్ఞానాన్ని అందరికీ ఇచ్చేవాడిని, అంత తత్వజ్ఞానినైనా నేను కూడా ఇలా మోసపోయానేమిటి, ఆయన్ని ఇలా పరీక్షించానేమిటి అని పాపం బాధపడ్డట నారదుడు కూడా. ఆడ తర్వాత అదే సమయంలో నారద మహర్షి దగ్గరికి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారట. వచ్చిన తర్వాత ఒక దూత ఒక ఆయన వచ్చాడు. స్వామి స్వామి, జరాసంధుడు అనే రాజు ఉన్నాడు, ఆ రాజు చేతిలో చాలామంది సామంత రాజులందరినీ బంధించి చెరసాల్లో పడేశాడు. వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ ఎలా అయినా సరే బంధ విముక్తులు కావాలని మిమ్మల్ని కోరుతున్నారు, మీరే రక్షించాలి అని అడిగేట. ఆ దూత చెప్పే సమయంలోనే నారదుల వారు మళ్ళీ వచ్చేటండి. వచ్చి కృష్ణుడితో సంప్రదించి మాట్లాడుతూ, నాయన రాజసూయ యాగం చేయబోతున్నాడు ధర్మరాజు, ఆ రాజసూయ యాగానికి మీరు కూడా వెళ్తే బాగుంటుంది అని ఆయన సూచన చేస్తాడు, ఇంద్రప్రస్థానికి వెళ్ళాలని. నారదుడు ఈ సమయంలో అడుగుతాటండి కృష్ణుడు ఉద్ధవుడిని. ఉద్ధవుడు చాలా తెలియగలవాడు, గొప్పవాడు. ఉద్ధవ, ఏం చేస్తే బాగుంటుందంటావు? ముందు రాజసూయ యాగానికి వెళ్దామా, లేదు జరాసంధుడు పని పడదామా? అప్పుడు ఉద్ధవుడు ఒక మంచి సలహా ఇస్తాడు. కృష్ణ, ముందు రాజసూయ యాగానికే వెళ్దాం, అక్కడ పాండవులను కలిసిన తర్వాత అట్నుంచి మనం జరాసంధుని వదకి వెళ్దాం. ఎందుకంటే జరాసంధుడు సామాన్యుడు కాదు, అతని దగ్గర చాలా అక్షౌహిణీ సైన్యం, ఓళ్ళంత అక్షౌహిణీ సైన్యం ఉంది. అంతమందిని జయిస్తూ మనం వాడిని వధించడం కష్టం. అదిగాక వాడికి భీముని చేతిలోనే మరణం. అందుకని మనం ఒక పని చేద్దాం, వాడితోనే నేరుగా యుద్ధం చేయాలి, అక్షౌహిణీ సైన్యం అక్కర్లేదనుకుంటే అతన్ని గెలవడానికి ఒక ఉపాయం ఉంది. అతను బ్రాహ్మణ భక్తుడు.
బ్రాహ్మణులు ఎవరైనా కనపడ్డారంటే చాలు వాళ్ళకి దానాలు విరివిగా ఇస్తాడు. అందువల్ల మనం బ్రాహ్మణ వేషం వేసుకొని కనుక వెళ్ళినట్లయితే వాడితో యుద్ధభిక్ష తీసుకోవచ్చు, నేరుగా వాడితోనే యుద్ధం చేసి వాడిని సంహరించవచ్చు. ఎందుకంటే చాలామంది సైన్యాన్ని కృష్ణుడు బలరాముడు చంపేశారు, కానీ వాడి దగ్గర ఉన్న ఇప్పుడున్న సైన్యం అంతా మంచివాళ్ళు, బానిసలుగా ఉన్న రాజులు, వాళ్ళని చంపకూడదు. ఉద్ధవుడు ఇచ్చిన సలహా బాగుంది అనుకున్నాడు కృష్ణుడు. సరే ఉద్ధవా, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని రాజసూయ యాగానికి బయలుదేరారు. కృష్ణ పరమాత్మ 16,008 మంది గోపికలతో వాళ్ళందరినీ మంచి మంచి పల్లకీల్లో వాళ్ళని చతురంగ బలాలతో సైన్యంతో వెళ్ళాట. అక్కడక్కడ మజిలీ చేస్తూ రాజసూయ యాగం చేసే ప్రదేశానికి కొంచెం ముందుగా కృష్ణుడు ఉన్నాడని తెలుసుకొని ఈ పాండవులంతా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. వెళ్ళి కృష్ణుడిని ఎదుర్కొంటారు, సేవిస్తారు. ద్రౌపది, కుంతి వీళ్ళంతా చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ రాజసూయ యాగం చేయాలి అంటే కొన్ని నెలలు అక్కడ గడుపుతారు, 2-3 నెలలు. చాలా ఆనందంగా గడిపిన తర్వాత కృష్ణుడు చెప్తాటయా, రాజసూయ యాగం చేయాలి అంటే సామాన్యం కాదు. ఆ యజ్ఞం చేయడానికి అందరి దగ్గర, రాజుల దగ్గర కప్పను తీసుకోవాలి. ఈ యజ్ఞం చేయడం వల్ల రాజుకి క్షేమం, రాజ్యానికి క్షేమం, అందరూ బాగుంటారు, మంచిది, మీరు వెళ్ళండి అన్నారు. నిజానికి రాజసూయ యాగం చేస్తే శత్రువులు పెరుగుతారు, చాలా యుద్ధాలు చేయాల్సి వస్తుంది. కానీ మరి ఏం చేస్తాం, అప్పట్లో రాజసూయ యాగాలు చేసేవారు. అందరూ వెళ్ళారట. భీముడు వీళ్ళందరూ అన్ని పక్కలకి వెళ్ళి సైన్యం రాజుల దగ్గర నుంచి కప్పని తీసుకుని వచ్చి డబ్బు ఇచ్చాడా, సరే లేదంటే వాడితో యుద్ధం చేసేవారు, ఓడించి సామంతులను చేసుకునేవారు. రాజసూయం చేస్తే చేసిన వాడు సార్వభౌముడు అవుతాడన్నమాట, అందరికంటే సమ్రాట్ అవుతాడు. అందుకని ఆ రాజసూయ యాగాలు చేసేవారు. అన్ని చోట్ల నుంచి కప్ప అంతా తెచ్చుకున్నారు. ఒక జరాసంధుడు మాత్రం నేను కట్టను పొమ్మన్నాడండి అని చెప్పారట. ధర్మరాజు చాలా బాధపడిపోతాడు. ఎందుకు కట్టనన్నాడు వాడు అని చెప్పి బాధపడితే కృష్ణుడు అంటాడు, అలా కాదులే, అతను బ్రాహ్మణ భక్తుడు, అతనితో యుద్ధం కంటే మనం దానం కింద వెళ్ళి యుద్ధభిక్ష అడుగుదాం, యుద్ధానికి ఆహ్వానిద్దాం. అందువల్ల ఆ యుద్ధానికి మేము ముగ్గురం వెళ్తాం అన్నాడు కృష్ణుడు. ఎవరెవరు? దుర్యోధనుడు, మన భీముడు, అర్జునుడు, కృష్ణుడు, మేము ముగ్గురం వెళ్తాం. వెళ్ళి బ్రాహ్మణ వేషంలో అతన్ని అర్థిస్తామన్నారు. అలాగే వెళ్ళారు. బ్రాహ్మణులు అనగానే వాళ్ళకి ద్వారాలు తీశారు, ఆహ్వానించారు. ఎందుకంటే కృష్ణుడు ఒక మాట చెప్తాడండి, ఋషుల దగ్గర పైన వస్తుంది మనకి, ప్రభాస తీర్థం అనే క్షేత్రానికి వెళ్ళి శమంతక పంచకం అంటారండి, చాలా గొప్పదన్నమాట ఆ తీర్థం. అక్కడ పరశురాముడు 21 సార్లు భూప్రదక్షిణం చేసి 21 మార్లు రాజులందరినీ వధించి పారేశాడు. ఆ గండ్రగొడ్డల్ని 5 చోట్ల కడిగేట, ఆ రాజుల నెత్తురంతా ఒక చోట తర్పణాలు చేసేట. వాటికి శమంతక పంచకం అని పేరు. ఆ తీర్థాలు చాలా గొప్పవి, అందులో స్నానమాచరిస్తే మంచిది. ఒకనాడు సూర్య గ్రహణం ఉంది, ఆ గ్రహణం రోజు అక్కడికి వెళ్తే మంచిదని ఇటు నుంచి ద్వారక నుంచి వీళ్ళంతా వస్తారు, కృష్ణ బలరాములందరూ. నందవ్రజం నుంచి నందుడు, యశోద వీళ్ళంతా వస్తారు. గ్రహణ కాలంలో తర్పణాలు ఇవ్వడం, జపం చేయడం చాలా మంచిది. ఎందుకు జపం చేయాలో తెలిసిన గ్రహణ కాలంలో చెప్పండి. ఎందుకు గ్రహణ కాలంలో జపం చేస్తారు? కారణం ఏమిటి అంటే, సూర్యుడికి గ్రహణం పట్టిందంటే, సూర్యుడు కనపడకుండా ఉంటే ఆ దినం దుర్దినం అంటారు కదా. సూర్యుడు కానీ చంద్రుడు కానీ, మాకు వేదం చెప్పే గురువుగారు ఒక ఆయన ఉండేవారు, విష్ణు భట్ల వారు, యజుర్వేదం. వారి ధర్మపత్ని గారు రాత్రిపూట చంద్రుడు కనపడకపోతే తిందు, ఉదయం సూర్యుడు కనపడితే తిందావిడ, అది నియమం. గురువుగారు బాధపడేవారు అనమాట. నేను మా గుడి ఆలయం పక్కనే. ఆయన ఏమిటండి బాధగా ఉన్నారంటే, రామానుజ మా ఆవిడ ఏం తిందాయా ఈరోజు అన్నారు. అయ్యో ఎలాగండి, వాన వచ్చి మబ్బు పట్టిందంటే ఆవిడ ఏం తీసుకోదండి, చంద్రుడు కనపడాలి, అది పతివ్రత నియమం అండి. అందుకని ఉదయం అయితే సూర్యుడు కనపడాలి, సాయంత్రం అయితే చంద్రుడు కనపడాలి, వాళ్ళిద్దరిని చూశాక కానీ తిందండి అన్నారు. నేను అప్పుడు ఆవిడతో చెప్పా,
అమ్మా మీ ఆయన కంటే చంద్రుడు ఎవరు, మీ ఆయన కంటే సూర్యుడు ఎవరు, ఆయన చూసి తినండి పోనీ అన్న. అప్పుడు ఆవిడ చెప్పారు, సూర్యచంద్రులు ఇద్దరు కనపడకపోతే మా ఆయన్నే చూస్తానండి, తిని పలహారమే తింటానండి అంది. అమ్మాయి ఏదో ఒకటి తింటారు కదా పోన్లే అనుకున్నా. వాళ్ళకి అంత నియమం ఉండేదన్నమాట. ఆయన చెప్పేవారు, ఈ గ్రహణ కాలం ఏదైనా ఉన్నప్పుడు ఈ తపస్సు ధ్యానాలు ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే, గ్రహణం వచ్చినప్పుడు మేఘఛన్నంతు అన్నే దుర్దినం అంటారు. మేఘాలన్నీ ఆవృతమై సూర్యుడు కనుక కనబడకపోతే ఆ దినాన్ని దుర్దినం అన్నారు. కొంతమంది చెప్తారు ఏదిలా దుర్దినం అంటే, కొంతమంది భోజన ప్రియులు, ఈ దినం తద్దినం నాస్తి తద్దినం మమ దుర్దినం అని. ఏ రోజైతే కనుక భోజనానికి నన్ను ఎవరు పిలవరో ఆ రోజు నాకు దుర్దినం అండి అన్నాడు. వాడికి సూర్యుడు చంద్రుడితో సమానం లేదండి. ఇవి దేవతలు కదండి సూర్యచంద్రులు. మనకి మనం అడగకుండా వాళ్ళు ఎంత వెలుగునిస్తున్నారు. సూర్యుడు మనకి కేవలం వెలుగు ఒకటే కాదు, సూర్యుడు కనుక లేకపోతే మనిషికి ఎన్ని రోగాలు వస్తాయో చెప్పలేం. అంతేకాదు కొన్ని దేశాల్లో సూర్యుడు అసలు కనపడ్డు. అలాంటి దేశాల్లో ఉన్న వాళ్ళకి మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కావాలంటే చూడండి, డి విటమిన్ లోపం ఉంటుంది, శరీరానికి చర్మ రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మనం చాలా అదృష్టవంతులం, మంచి చోట పుట్టామండి. వానలు మంచిగా ఉంటాయి, ఎండ బాగుంటుంది, చలి అన్నీ సమతుల్యంగా ఉండే దేశంలో ఆ ప్రాంతంలో మనం ఉన్నాం, మధ్య ప్రాంతంలో హాయిగా. కానీ కొన్ని దేశాల్లో విపరీతమైన చలి, కొన్ని దేశాల్లో విపరీతమైన వానలు, కొన్ని దేశాల్లో ఎప్పుడు ఎండలు. మనకి హాయిగా లేదండి. ఇంతకంటే భాగ్యం ఏం కావాలండి. ఇంకో మాట కూడా చెప్తారు, ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపస ఫలం అని. ఆంధ్రత్వం అంటే తెలంగాణ కాదనుకోకండి, అది కూడా ఆంధ్రదేశం అనే అర్థం. ఆంధ్రులు అంటే తెలుగు మాట్లాడేవారని అర్థం. అలాంటి దేశంలో పుట్టడం, ఆ భాష తెలుగు మాట్లాడడం, అది ఎన్నో జన్మలు తపస్సు చేస్తే తప్ప రాదటండి. ఎందుకంటే తెలుగు భాష వచ్చినవాడు ఏ భాష అయినా మాట్లాడగలుగుతాడట. ఆ భాష వచ్చిన వాళ్ళ ఒక తమిళియన్ తెలుగు ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడలేడు, ఇంగ్లీషు ఇవన్నీ మాట్లాడతారేమో కానీ ఒక తెలుగువాడు తమిళియన్లా మాట్లాడగలుగుతాడు, కేరళ వాళ్ళ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడగలుగుతాడు, వాళ్ళనే ఉంటాడు. జీరస్వామి చెప్తుంటారు ఒకసారి, ఇంత బాగా మాట్లాడుతుంటే వీడెవడు ఏ రాష్ట్రం వాడో తెలుసుకోవాలని ప్రయత్నం చేసేటండి. ప్రయత్నం చేసినా ఎవడికి తెలియలేదట. ఒకసారి వాడు నిద్రపోతున్నప్పుడు ఒక కర్ర తీసుకుని గట్టిగా వేసేట ఒకడు, చచ్చాను రోయ్ అన్నట్టండి. వేదవా నువ్వు తెలుగువాడివిరా అనుకున్నట్టు. భయంలో కానీ సంతోషంలో కానీ ఆశ్చర్యంలో కానీ వాడి స్వభాష బయటకు వస్తుంటుంది. అందుకని నిద్రలో కూడా అంతేనండి. ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోండి, వాడి పక్కన మనం ఉంటే తెలిసిపోతుంది. 4 రోజులు వాడితో వెళ్తున్నాం అనుకోండి, ట్రావెలింగ్ చేస్తున్నాం అనుకోండి, వాడి నిద్రలో ఏం కలవరిస్తున్నాడు, వాడు ఎలా ఉంటున్నాడు, వాడి తిండి ఏమిటి, వ్యవహారం ఏమిటి, ఇవన్నీ చూస్తే ఆ మనిషి ఎలాంటి వాడు, వాడి స్వభావం ఏమిటి అనేది 4 రోజులు ప్రయాణం చేసినా, 4 గంటలు మాట్లాడినా, 4 సెకండ్లు వాడితో మాట్లాడిస్తే తెలిసిపోతుంది. వాడిని వేళ్ల మీద లెక్క పెట్టేసేవాట మన పెద్దలు, వీడి ఇలాంటి వాడు అని. అందుకని చాలా చాలా నిశితంగా మన పెద్దలు చేస్తుండేవారు అన్నమాట. అందువల్ల బ్రాహ్మణ భక్తి చాలా గొప్పదండి. అక్కడ కృష్ణుడు ఆ సూర్యగ్రహణం జరిగినప్పుడు తపస్సు చేయడానికి అందరూ వచ్చారు. ఎందుకు వస్తారు, తపస్సు చేస్తారు, అది మనం చెప్పుకుంటున్నాం. చూడండి, దుర్దినం అని చెప్పాం కదా, సూర్యుడు కనపడకపోతే ఆ సమయంలో ఆసురీ ప్రవృత్తి ఎక్కువ పెరిగిపోతుంది. ఆసురీ ప్రవృత్తి పెరగకుండా ఉండడం కోసమని ఆ సమయంలో మనం ఊరికనే ఉండకుండా జపం చేసుకోవాలి, భగవన్ నామం చేసుకోవాలి, లేదు విష్ణు సహస్రనామ స్తోత్రము ఏదైనా చేసుకుంటే అది మనకి మంచిదన్నమాట. చీకటిగా ఉన్నప్పుడు దీపం పెట్టుకుంటారా, పెట్టుకోరా. అలాగే తమస్సు ఆవరించినప్పుడు కూడా మనం ఆ జపం చేస్తే మంచిది అన్నమాట. కానీ చాలామంది మనకి గుళ్ళు ఎందుకు కట్టేయాలండి, గుడి కట్టడం అవసరమా, గుడి కట్టేయాలా?
ఆ నియమం కూడా లేదు. మన ఆగమ గ్రంథాలు చెప్తున్నాయి, గుడి కట్టేయడం అంటే దర్శనం అందరికీ ఇవ్వరు. ఎందుకంటే అందరూ వస్తే ప్రసాదాలు ఇవన్నీ ఇస్తూ ఉంటే ఆ గ్రహణ సమయాల్లో ఏం తినకూడదు గనక, ఒకవేళ తీసి పెడితే దేవుడికి నివేదన పెట్టాలి, పెట్టిన తర్వాత ఆ ప్రసాదం మళ్ళీ ఎవరికో పెట్టాలి. గ్రహణ సమయాల్లో ఆహారాలు తీసుకోకూడదు కనుక వద్దని చెప్తారు. కానీ మన నియమం ప్రకారం ఆగమ గ్రంథాల్లో గ్రహణ సమయంలో ఆలయం మూసేయాలనేది చెప్పలే. ఆ సమయంలో భగవంతునికి అభిషేకం చేయమని కూడా ఉందండి నియమం. శ్రీరంగాది క్షేత్రాలలో ఆ నంబెరుమాళ్ళకి ఆ గ్రహణ సమయంలో అభిషేకం చేస్తూనే ఉంటారు. తిరుమంజనం జరుగుతూనే ఉంటుంది. అయ్యేంతవరకు ఎన్ని గంటలన్నా ఉన్నానండి, ఆ అన్ని గంటలు అభిషేకం చేస్తుంటారు. అది రాత్రి వేళ అయితే ఎలాగో కట్టేసి ఉంటుంది. అర్ధరాత్రి ఎప్పుడో వస్తుంది, 2 2:00 అప్పుడు కోవేళ ఇది చేస్తారు. ఒకవేళ తీసుంటే వచ్చే జనాల తాకిడి పెరుగుతూ ఉంటుంది. తిండి తిప్పలు ఇవి కష్టం కదా, వాళ్ళకి ప్రసాదాలు పెట్టకూడదు కదా అని మన వాళ్ళు సౌలభ్యం కోసం కట్టేస్తున్నారు. కానీ నిజానికైతే అలా లేదు అని నియమం కూడా ఉంది. సరే తర్వాత చేసుకోనండి, కానీ విషయం అయితే ఇదన్నమాట. ఇప్పుడు అర్థమైందా గ్రహణం గురించి? ఆ గ్రహణం రోజున అందరూ వచ్చారట ఋషులు. ఆ ఋషులందరినీ చూసేట కృష్ణ పరమాత్మ. అప్పుడు ఒక మాట చెప్పాడండి కృష్ణుడు భాగవతంలో. అందమైన మాట మాట్లాడతాడు కృష్ణుడు, వాళ్ళందరినీ సేవిస్తాడు. సేవించి కృష్ణుడు ఒక మాట, నహి అమ్మయాని తీర్థాని నదేవా మూర్ఛిలామయా తే పునంతి ఉరుకాలేన దర్శనాదేవ సాధవ. హే మహర్షులారా, మీలాంటి గొప్పవాళ్ళ దర్శనం ఎక్కడ లభిస్తున్నాయా? మీరంతా ఎవరు సామాన్యులా? ఎవరైనా సరే మనిషి బాగుపడాలి అంటే తీర్థాలలోకి వెళ్ళి మునగాలి, ఆ తీర్థాల్లో స్నానాన్ని చేయాలి. చేస్తే వాడికి మంచి జరుగుతుంది. అలాగే దేవతా దర్శనాలు అవన్నీ వెళ్తే పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల వాడికి మంచి జరుగుతుంది. ఎప్పుడు? తే పునంతి ఉరుకాలేన, ఒకానొక సమయంలో వాడు బాగుపడచ్చు. కానీ ప్రభావవంతమైనది ఏమిటో తెలుసిన, దర్శనాదేవ సాధవ. మీలాంటి సాధు పుంగవులని దర్శించుకుంటే వెంటనే ఫలం కలుగుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. అందుకే కృష్ణుడు అన్నిట్లోకి ఈ రాజసూయ యాగం జరిగినప్పుడు కూడా ఒక్కొక్కరు తీసుకున్నారు డ్యూటీ. అందరికి ఒక్కొక్కటి అప్పచెప్పాడు. దుర్యోధనుడికి దానాలు ఇమ్మనే పని చెప్పేటండి. డబ్బులు అందరికీ వచ్చిన రాజులకి ఇవ్వాలి అంటే దుర్యోధనుడితో ఇప్పించండి అన్నారు. వేరే వాళ్ళకి ఇస్తే కొంచెం పెడతారేమో, అదే దుర్యోధనుడికి ఇచ్చామనుకోండి ఏం చేస్తాడు దుర్యోధనుడు? వీళ్ళ దగ్గర డబ్బులన్నీ అయిపోవాలి, ఎక్కువ ఇచ్చేద్దామని ఎక్కువ తీసివేస్తాడు కదా. అలా ఎక్కువ వేసాడు అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు ఎక్కువ వేస్తే వీళ్ళ ఖజానా ఖాళీ చేయాలి. ఇది ఆయన ఆలోచన. అందుకని ఒక దోసెలతో కాదు, 2 దోసెలతో 3 దోసెలతో తీసి అర్పణ చేసేస్తున్నాడు. తీసుకోండి ఇంకా తీసుకోండి అని విరివిగా ఇచ్చేస్తున్నాడు ధనాన్ని దుర్యోధనుడు. తీసుకున్న వాళ్ళంతా ఏమనుకున్నారు? దుర్యోధనుని మెచ్చుకోవట్లా. పాండవులు ఏం చేశారండి రాజసూయం, ఎంతంత దక్షిణలు ఇచ్చారండి మాకు అని అందరూ ఆనందపడుతున్నారు. అలా ఒక్కొక్కళ్ళకి ఎవరికి ఏది ఇష్టమో దాన్ని ఇచ్చి వాళ్ళతో ఆ పని చేయించారండి. కృష్ణుడు సామాన్యుడు కాదండి. మరి కృష్ణుడు ఏం తీసుకున్నాడండి డ్యూటీ? ఇక్కడికి వచ్చేటటువంటి జ్ఞానులైన పెద్దలందరి పాదాలు నేను కడుగుతా, స్వాములందరూ ఆహారాలు తీసుకుంటారు కదా, యజ్ఞంలో తిన్న వాళ్ళందరి ఆకులన్నీ నేను తీస్తా. ఎంత గొప్పతనం అండి అది! ఇది మనకి నేర్పడం. భాగవతోత్తముల్ని ఎలా సేవించాలో నేర్చుకోవాలట. కృష్ణుడు అంత మునుపు ఇంకా పూర్వార్ధంలో కొన్ని మనం అన్నీ చెప్పుకోలేం, కానీ సందర్భం వచ్చిందనగా చెప్తా. చెట్లన్నీ ఫలాభరితమై వంగి ఉన్నాయట. బలరాముడితో కలిసి కృష్ణుడు వెళ్తాడు. వెళ్ళి కృష్ణుడు అంటాడు, అన్నా ఈ ప్రకృతి చూడు ఎలా ఉందో, ఈ చెట్లు ఇవన్నీ అంటే ఎలా ఉన్నాయో అన్నట్టు. అన్నా నీకు నమస్కరిస్తున్నాయి. నమస్కరించడం కూడా ఎంత గొప్పతనమో తెలుసా? నిజానికి కృష్ణుడు దేవుడు అక్కడున్నాడు, ఆయనకి నమస్కరించట్లే. ఎవరికి నమస్కరిస్తుంది? బలరాముడు అంటే భక్తుడు కదా. కృష్ణుడు మనకి నేర్పుతున్నాడు, మరే ముందు భక్తుల్ని చూసుకోండిరా, భక్తుల్ని పట్టించుకోండిరా అని. భాగవతోత్తముల పట్ల ఎవరికి వినయభావం ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు కదా.
మరి భగవద్భక్తుల్ని నమస్కరించే స్థితి ఉంటుంది ఎవరికైనా? ఏమండి, భగవద్భక్తుల్ని సేవించే బుద్ధి కలగడం అనేది చాలా చాలా గొప్పతనం అండి. అందరికీ ఆ బుద్ధి రాదు. అందుకే మన ఆళ్వార్లంతా చాలామంది నేను దేవుడినే సేవిస్తానండి, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి అంటారు, కానీ భక్తుల పట్ల భక్తి ఉండదండి. అందుకే భక్తుడిని ఏం అనకూడదండి. ఈ మాట వరాహస్వామి చెప్పాడు. మద్భక్తం స్వపచం వాపి నిందాం కుర్వంతి ఏ నరాహ కల్పకోటి శతేనాపి నక్షమామి వసుంధరే. హే భూదేవి, ఎవడైనా సరే నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ నా భక్తుల జోలికి వెళ్ళాడా, వాడు ఎలాంటి వాడైనా సరే వాడిని దూషించాడా, కల్పకోటి శతేనాపి 100 కోట్ల కల్పాలైనా సరే నక్షమామి, వాడిని క్షమించను. చూడండి, భక్తులంటే ఎంత ఇష్టం పరమాత్మకి, అంత గొప్ప భక్తి అండి పరమాత్మకి. భక్తులంటే ప్రేమ. ఈ విషయం గమనించినటువంటి మన పెద్దలంతా కూడా భక్తులకి దాసుడుగా ఉంటానన్నారు. మన కులశేఖరాళ్ళు వారు ఏమన్నారు? త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ. హే లోకనాథ, ఇత్తం స్మర, ఇలా స్మరించు అన్నట్ట. ఏమని స్మరించాలో? నీ దాసులకి దాసుణ్ణి, ఇది నేను కోరుకునేది, ఇలా నేను ఉండాలని కోరుకుంటున్నాను అన్నట్టండి ఆయన. మనం సుప్రభాతంలో కూడా వింటాం, చరమావధి దాసాహ, విన్నాం కదా. చిట్ట చివరి భక్తుడికి దాసుడిని నేనే అని అన్నారు. దాసభక్తి చాలా విశేషం అండి. అలాంటి సంప్రదాయం మన సంప్రదాయం. కృష్ణుడు ఈ మాటే భాగవతంలో కూడా బలరాముడికి చెప్తాడు, అన్న చెట్లు చూడు నీకు ఎలా వంగి నమస్కరిస్తున్నాయో అని. అదే కుచేలోపాఖ్యానం, ఇక్కడే అన్నీ కలిపేసి చెప్పేస్తున్నా, అన్నీ అవో గనక ఒక్కోటి వచ్చేస్తున్నాయి. కుచేలుడు కృష్ణ భక్తుడు. అసలు కుచేల అంటే అర్థం ఏమిటండి? కుచ్చితం చేలం యస్య సహ కుచేల. కుచ్చితం అంటే అంటే కొంచెం వాసన వచ్చేది, దుర్వాసన కొట్టేది, చినిగిపోయినవి, ఇవన్నీ కుచ్చితం అంటారనమాట. అలాంటి చేలం అంటే బట్ట కట్టుకున్నాడు. పాప ఏం చేస్తాడు పేదవాడు, డబ్బు లేదు, కృష్ణుడి మిత్రుడు, అందులో కుచేలుడు అని పేరు. చాలామంది అంటూ ఉంటారండి, నేను నీ స్నేహితుడిని రా, నేను నీ కుచేలుడు లాంటి వాడిని రా అంటాడు. వీడు బాగానే కారులో తిరుగుతాడు, వాడు కుచేలుట. కుచేలుడు అడగడమే కాదు, అడగలేదండి ఎప్పుడు. చాలామంది కొంతమంది వచ్చి అడుగుతుంటారు, ఎరా చిన్నప్పటి నుంచి మనం అంతా కలిసి తిరిగాం కదరా, కొంచెం నేను కుచేలుడిని, నువ్వు ఇప్పుడు పెద్ద స్టేజ్లో ఉన్నావు, నాకేమైనా ఇవరా ఇప్పించరా అని అడుగుతుంటారు. అడగరు మిమ్మల్ని. కుచేలుడు ఎప్పుడు అడగలేదు, కృష్ణుడే గ్రహించి ఇచ్చాడు. అడిగితే వాడు కుచేలుడు ఎందుకు అవుతాడు? అడగడు. కుచేలుడు వాళ్ళ ఆవిడ చెప్పింది వెళ్ళి అడగమని. వెళ్ళేటప్పుడు మరి రాజానం గురుం దైవతం, వీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. రిక్తహస్తేనోపేయాత్, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. కనుక ఏదైనా తీసుకువెళ్ళాలని అటుకులు మూట కట్టుకుని వెళ్ళాడు. ఆ అటుకులు కూడా ఎప్పుడో పాతపడిపోయినవి, ముక్కిపోయినవి, అలాంటివి. అందులో గుడ్డ వాసన వస్తుంటే పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందండి? దుర్వాసన వస్తుంటే, దుర్వాసన చీ యాక్ అని వాంతి చేసుకోబుద్దేస్తుంది. కానీ కృష్ణుడు ఆలింగనం చేసుకున్నాడు, అంతరంగాన్ని చూశాడు తప్ప బాహ్యంగా ఉండే వస్తువుల్ని వాటిని చూడలే. చూడండి ఎంత గొప్పతనం. కృష్ణుడు ఆలింగనం చేసేసుకున్నాడు. ఆహా మిత్రమా వచ్చావా, కింద కూర్చొని పైన కూర్చోబెట్టేశాడు, సింహాసనం ఇచ్చాడు, పాద ప్రక్షాళన చేసేసాడు. ఏమన్నాడు కృష్ణుడు అక్కడ ఆయన కుచేలుడి దగ్గర? సామాన్యమైన మాట చెప్పలేదండి. బ్రాహ్మణుడు నాకు దైవం అని చెప్పాడండి. బ్రాహ్మణు మమ దేవత అంటూ. ఎందుకు ఆ మాట చెప్పారు అంటే, వేద పురుషులు ఇక్కడే ఉన్నారు కదా, వేదంలో ఒక మంత్రం ఉందండి. దేవతలంతా ఎక్కడ నివసిస్తుంటారు? ఎక్కడ? బ్రాహ్మణో వై సర్వ దేవత అని వేదం చెప్తాను. సకల దేవతలు బ్రాహ్మణులో ఉంటారు. ఎందుకు? మంత్రాధీనంతో దైవతం. మంత్రాలన్నీ దైవం, మంత్రాలన్నీ దేవుని యొక్క వైభవాన్ని చెప్తాయి కదా. ఆ దైవం వచ్చి మంత్రంలో ఆధీనమై ఉంటాడట. ఆ మంత్రం ఎవరి ఆధీనంలో ఉంటుంది? తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణి యొక్క ఆధీనంలో ఉంటుంది కనుక ఆ మంత్రాలన్నీ చదువుతాడు కనుక
ఆ మంత్రాల యొక్క ప్రభావం చేత తత్తద్ అధిష్టాన దేవతలంతా కూడా ఆయన శరీరం మీద ఆవహించి ఉంటారు. అందుకే మా గురువుగారు చెప్తూ ఉండేవారండి ఒక మాట, ఒరే నువ్వు బ్రాహ్మడికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నమస్కారం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నోటితో చెడ్డ మాట మాత్రం మాట్లాడకు. నా శ్రీలంకి ఈర్తయేతని వేదం చెప్తుంది. చెడుగా మాత్రం అనకు, చెడ్డ మాట మాట్లాడకు అని. అటువంటి గొప్ప భావన కలిగి ఆయన కూర్చోబెట్టి సింహాసనంలో పాద ప్రక్షాళన చేసి నెత్తిన శిరస్సున నీళ్లు జల్లుకున్నాడండి స్వామి కృష్ణుడు. జల్లుకుని అన్నట్ట కృష్ణుడు, ఏమైనా నా కోసం ఏమైనా తెచ్చావా అంటే, కృష్ణ ఏం తేలేదేంది, అదిగో ఏదో మూట కనపడుతుంది అన్నట్టండి. అన్నీ ఆయనకి తెలుసు. తెలిసిన తర్వాత ఆ అటుకుల్ని తీసుకున్నాడు. సరే తర్వాత ఏం జరిగింది, సరే వెళ్ళిరా జాగ్రత్త అని పంపించేసేటండి. చమత్కారంగా చెప్తారు, అందులో లేదు కానీ భాగవతంలో, వాళ్ళ ఆవిడ పంపించింది చాలా దూరంట కృష్ణుడి దగ్గరికి రావాలంటే ద్వారక్కి. రావడానికి అలా బయలుదేరి ఒక 10 కిలోమీటర్లు నడిచేట, కాళ్ళు నొప్పులు పుట్టాయని చెట్టు కింద పడుకున్నట్ట. ఒకడు మామిడి చెట్టు కింద పడుకున్నట్ట. ఇతను నిద్ర లేచేసరికి మామిడి చెట్టు మళ్ళీ దగ్గర నుంచి లేచి, ఏమంటే ద్వారక ఎంత దూరం అండి అని అడిగట్ట. అక్కడ అదిగో కనపడేది అదే అన్నట్టండి అందరూ. అంటే కృష్ణుడు ఏం చేశాడు, నిద్రపోయేవాడిని అక్కడి నుంచి లేవే మళ్ళీ ద్వారక దగ్గర అలాంటి మామిడి చెట్టు కింద పడుకోబెట్టాటండి. పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ కుచేలుడు బయలుదేరి వెళ్తారే, మామిడి చెట్టు ఇక్కడ రెస్ట్ తీసుకుందాం, మా ఊరు తొందరగా వచ్చేస్తుందని మళ్ళీ అక్కడ వెళ్ళి పడుకున్నట్టండి. మళ్ళీ కృష్ణుడు యోగ మహిమతో మళ్ళీ అక్కడ మళ్ళీ ఎక్కడ ఇదివరకు పడుకున్నాడో అక్కడ లేచేలా చేసేట. లేచి ఏమండి మా ఊరు ఎటు వెళ్ళాలండి, ఎక్కడండి, ఏ ఊరా, పలానా ఊరు, అదే కనబడుతుంది అన్నారు. మా ఇంత దగ్గరుంది ఏంటి ద్వారక అనుకున్నట్ట. ఇది భాగవతంలో లేదు, చమత్కారానికి చెప్తారు. ఇంకోటి కూడా చెప్తుంటాను. కుచేలుడు ఇంటికి వెళ్ళేట, ఓ బోర్ని ఏడ్చేసేటండి. ఏడుస్తుంటే ఒక ఆవిడ వచ్చిందంట, ఎందుకు ఏడుస్తున్నావు, మా ఇల్లు కనబట్టం లేదో అని ఏడిచేటండి. అంటే ఇదేనయ్యా నీ ఇల్లు, అది పూరి గుడిసె కదండి, ఇలా ఉందేంటండి, మా ఆవిడ కనపట్టలేదు అని ఏడిచేట. నీ మోహన్ నేనే మీ ఆవిడ అందుట. ఇదేంటి నువ్వు ఇలా ఉన్నావు అన్నట్ట. అంతకుముందు మామూలు చీర కట్టుకుని ఉండేది, 9 గజాల చీర గోచి, ఇప్పుడు పట్టు చీర కట్టింది. ముక్కుకి బంగారు ఆభరణాలు, చేతికి పొద్దున్న చెప్పాం కదా ఉంగరానికి కూడా ఇంత అదే వేళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పట్టీలు, బంగారం అంతా వేసేసిందండి. బంగారం కిరీటం పెట్టుకుందండి. పాపం గుర్తుపట్ల ఎవరో దేవత అనుకున్నాడు ఆయన. ఒరే నేను మీ ఇంటే ఉండరా నాయన అని చెప్పిందిట. ఏమిటి ఇలా అయిపోయింది అంటే, ఏమో నాకేం తెలుసు, ఎవరో ఇద్దరు వచ్చి మీ ఆయన పంపించారమ్మా అని సంపద అంతా ఇచ్చారు, వాళ్ళే ఇంత తొందరగా కట్టించేశారు ఈ భవంతంతా, ఎన్ని ఆభరణాలు ఎంత సంపదో. ఆ వచ్చిన ఇద్దరు ఎవరండి మోసుకొని వచ్చింది, కృష్ణుడు బలరాముడు. యోగక్షేమం వహామి, మోస్తానన్నాడు కదా, మోసుకొని వచ్చాడు. కుచేలుడు దరిద్రాన్ని పోగొట్టేటండి పరమాత్మ. ఇక మళ్ళీ వాడికి ఆ ధనం మీద అపేక్ష లేకుండా చేసాడు. అంత గొప్పవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన జరాసంధుడి దగ్గరికి వాదభిక్ష కోసం, యుద్ధం కోసం వెళ్ళాడు. అక్కడ మనం ఉన్నాం. ఎవరెవరు వెళ్ళారు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు. కొంచెం వేగంగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఈ ముగ్గురు వెళ్ళిన తర్వాత గుర్తించాడు జరాసంధుడు. చూస్తే వీళ్ళు బ్రాహ్మణుల్లా కనపట్టలేదే, వీళ్ళ యొక్క భుజాల మీద ఉన్నటువంటి ఆ గీతలు కానీ వాటిని చూస్తే ఏదో ధనుస్సును పెట్టుకొని, వీళ్ళ యొక్క కండలు ఇవి చూస్తే సామాన్యమైన వాళ్ళ లేరు, యోధుల్లా ఉన్నారు, వీళ్ళు బ్రాహ్మణులు కారు. సరే చూద్దాం, బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కదా అని అనుకుని మాట్లాడుతున్నట్ట. కృష్ణుడు మాట్లాడుతూ, అయ్యా మేమంతా నీ దగ్గరికి వచ్చాం, నిజంగా వాస్తవానికి మాకు ఒక కోరిక ఉంది, ఆ కోరికను నువ్వు తీర్చాలి, మేము నిజానికి బ్రాహ్మణం కాము చెప్పేశాడు కృష్ణుడు. నీ దగ్గర నుంచి యుద్ధ భిక్ష కోరడానికి వచ్చాము, నువ్వు మాతో మా ముగ్గురులో ఎవరితో అయినా యుద్ధం చేయొచ్చు. ఇక్కడున్నవాడిని నేను కృష్ణుడిని, యాదవుణ్ణి, ఇగో ఈయన అర్జునుడు కిరీటి ధనుర్ధారి సవ్యసాచి, ఇగో ఈయన భీముడు అని చెప్పాట. జరాసంధుడు ఒకసారి నవ్వి, ఓరి నల్లవాడా నువ్వా, ఓరి గొల్లవాడా, 18 సార్లు నీతో యుద్ధానికి వస్తే పారిపోయిన వాడివి, నీతో నేను ద్వంద్వ యుద్ధమా, ఓ
అన్నట్ట. పిచ్చోడు వెళ్ళుంటే ఒక దెబ్బకి పోయి ఉండేవాడు, వెళ్ళలే. అర్జునుడిని చూశాట, వీడు చాలా చిన్నవాడు, బక్కప్రాణి, వీడితో నాకొద్దు పో, వీడు కయ్యానికైనా సమవుజ్జి అంటారు కదా, వీడు నాతో పోటీ పడ్డానికి సమానమైన బలం కలిగి ఉన్నాడు. అర్జునుడికి ఒకటి భీముడికి ఒకటి ఉందిటండి పంతం, తెలుసా మీకు? అర్జునుడిని ఎవరైనా తిట్టినా పర్వాలేదు కానీ ఆయన ధరించిన గాంధీవాన్ని తిడితే ప్రతిజ్ఞ ఏంటంటే అవతల వాడిని సంహరించాలి. భీముడికి ఏమిటో తెలుసా ప్రతిజ్ఞ, తెలుసా మీకు? భీముడికి మీసాలు రావుటండి, మీసాలు లేవు. సినిమాల్లో అయితే మీసాలు ఉంటాయండి. ఎవరైనా అతన్ని చూసి మీసాలు లేవని ఎవరైనా వెక్కిరించారంటే వాడిని చావగొట్టి చోట్లో పెడతాడండి, చంపేస్తాడు. అది ఆయన ప్రతిజ్ఞ భీముడిది. ఆ భీముడు చాలా పౌరుషం ఎక్కువ. సరే ద్వంద్వ యుద్ధానికి వెళ్దాం అనుకున్నారు. భీముడిని పిలిచేట 2 గదలు తెప్పించాడు. ఓ పెద్ద యుద్ధం చేయడానికి ఒక రంగం ఉంటుంది కదా, మల్ల యుద్ధం చేయడానికి అక్కడ ఏర్పాటు చేస్తే అందరూ వచ్చి చూస్తున్నారట. యుద్ధం చేస్తున్నారు, పోటాపోటీగా యుద్ధం. ఎన్నో దెబ్బలు, వీడు కొడుతున్నాడు, వాడు కొడుతున్నాడు. భీముడు కొట్టే దెబ్బలన్నింటినీ చూస్తున్నాడు కృష్ణుడు. వాడు కొడుతున్నాడు, జరాసంధుడు కూడా. కృష్ణుడు తన యోగ మహిమతో ఇంకాస్త శక్తి ఇచ్చేట భీముడికి. ఇస్తే ఇంకా చావ కొడుతున్నాడు వాడిని, జరాసంధుడిని. కృష్ణుడు చూసేట, ఇక చాలే, ఇంత కొట్టినా వీడికి ఏం దెబ్బలు తగలవు ఈ జరాసంధుడికి, ఇక ప్రాణం తీయాలి. మీకు చెప్పాను జరాసంధుడు అంటే ఎలా అయ్యాడో కూడా చెప్పామా లేదా? చండ కౌశికుడని ఆయన ఇచ్చినటువంటి ఫల ప్రభావం చేత ఆయన ప్రసాదం తీసుకెళ్ళి ఇంట్లో భార్యలు ఇద్దరికి ఇచ్చాడు, కోసి ఇచ్చాడు. మామిడికాయ కోసి ఇవ్వడం వల్ల ఆవిడ దాంట్లో సగం పుట్టాడు, వీడి దాంట్లో సగం పుట్టాడు. పుట్టిన పిల్లల్ని ఏం చేయాలని బయట పారేశారు. పారేస్తే ఆ పిల్లలిద్దరిని ఎవరు కలిపారని చెప్పాం? జరా అనే రాక్షసి కలిపింది. ఏమిటి మాంసం ముక్క కలపాలని దానికి అనిపించలే. ఏమిటిది ఇలా సగం సగం ఎవడు తిన్నాడని చూస్తే ఇలా అంటే టక్కున అతుక్కుని వాడు బతికేటాడు. జర చేత సంధించబడ్డవాడు, అనుసంధానం చేయబడ్డవాడు కనుక వాడికి పేరు జరాసంధుడు అని భారతం చెప్తోంది. ఈ జరాసంధుడే మహాబలం కలిగిన వీడికి భీముడి చేతిలో మరణం. వీళ్ళందరూ ఒక నక్షత్రాలే, ఎవరి చేతిలో ఎవరు పోతారో వాడి చేతిలో మిగతా వాళ్ళంతా పోతారు. కృష్ణుడు ఇక చాలని చెప్పి ఒక చిన్న గడ్డిపూచ తీసుకొని ఇలా చూసి ఇలా పారేయమని చెప్పాడండి, అంతే. వెంటనే భీముడు గ్రహించి ఏం చేశాడు, వాడిని కింద పడేసి ఒక కాలుతో వాడి తొడని తొక్కి రెండో కాలుని పట్టుకొని ఒక్క లాగులో అయితే సేయం కాస్త ఊడొచ్చింది, పారేసాడు అవతల, అంతే అయిపోయింది. కానీ సినిమాల్లో ఏం చూపిస్తారండి, మామూలుగా పారేస్తే మళ్ళీ అతికింది, మళ్ళీ యుద్ధం చేసిన తర్వాత అప్పుడు ఇలా తీసి కృష్ణుడు ఇటు పారేయమని చూపించాడు. అలా లేదు మనకి. సినిమాల్లో కొన్ని కల్పితాలు ఉంటాయండి. అవి చూసి చాలామంది డేంజర్ అండి. అమెరికా వెళ్ళాం, అక్కడ రామ పట్టాభిషేకం చేయించాం. ప్రవచనం అయిపోగానే వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటారు, అక్కడ అలవాటు. మంచి ప్రశ్నలు అడిగితే పర్వాలేదు, లేనిపోని ప్రశ్నలు అడిగితే ఇరకాటంలో పడతాం. ఒక ఆవిడ అడిగింది, స్వామి పట్టాభిషేకం అంతా చేయించారు, మీరు ఒక ఘట్టం మర్చిపోయారండి అని. ఏం ఘట్టం అమ్మా అన్న. ఇంద్రుడు వాయుదేవుడితో మాల పంపించాడు కదా, ఆ మాల రామచంద్రుడికి వేశారు, ఆ మాల రాముడు సీతాదేవికి వేశాడు. సీతాదేవి ఆ ముత్యాలహారాన్ని ఎవరికి వేయాలి అని అడిగితే రాముడు, నీకు ఎవరిలో పౌరుషం, విక్రమో, బుద్ధి, యస్మిన్ ఏతాని సర్వశః, ఈ 3 ఎవరిలో ఉంటాయో వాడికి వెయ్యి అనగానే హనుమంతుడే కనిపించాడు, ఆయనకి వేసింది. అంతవరకు చెప్పి ఆపేశారు. తర్వాత చెప్పలేదు ఏంటండి అని. రామాయణం అంతే చెప్పిందమ్మా, నాకు అంతే తెలుసు అన్న. రామాయణం అంతా చెప్పడం ఏంటండి, ఇంకా ఉంది కదా అని. ఏముందమ్మా అన్న. ఏముంది చెప్పండి మీరు, తర్వాత ఏం జరిగింది గట్టిగా చెప్పండి. హనుమంతుడు ఏం చేశాడు, నోటితో కొరికి. ఎందుకు కొరికాడు అలాగా, రాముడు ఉన్నాడా లేడా అని. మరి ఆ ఘట్టం చెప్పలేదే అని. వామ్మో ఇదేంట్రా బాబు అని నేనన్నా. అమ్మ నేను చదివాను రామాయణంలో లేదమ్మా అన్న. స్వామి రామాయణంలో లేదంటారేమిటి, సంపూర్ణ రామాయణం సినిమా చూడండి అందండి. మేమన్నాం సంపూర్ణ రామాయణం సినిమా ఎందుకమ్మా, వాల్మీకి రాసిన చరిత్ర ఉంది కదా, చరిత్ర చూస్తే తెలుస్తుందా, సినిమా చూడాలా, సినిమా ప్రభావం ఎంత ఉందో చూడండి.
సినిమాలు చూసినంత ఎవరు పుస్తకాలు చదవరు, అది చదివి చెప్పేవాళ్ళే ఎక్కువ తప్ప. ఇప్పుడు చూడండి, పెళ్లి చేయడం గురించి ఓ సినిమా తీసారా అనుకోండి, పెళ్ళి ఇలా జరపవలేను అన్నారు అనుకోండి, శాస్త్రోక్తంగా పంతులు గారు చేసే పెళ్ళిని ఎవరు అంగీకరించారండి. పంతులు గారు మీకు రాదా, ఇదిలా చేస్తారేంటి, అమ్మ ఇలాగే వేదం చెప్పిందమ్మా, ఆ సినిమా చూడండి తెలుస్తుంది పెళ్ళి ఎలా చేశారో అంటారు తప్ప కష్టపడి ఆయన నేర్పించే చదువు మీద, చదివిన దాని మీద ఎవరికి విశ్వాసం ఉండదు. అంటే సినిమా ప్రభావం ఎంత ఉంటుందో చూడండి. నిజంగా మనం తీసేవి మంచివి తీస్తే, ప్రామాణికంగా తీస్తే ఎవరు చూడరు, అందుకే వాళ్ళు అలాంటివి చేస్తుంటారు. అందుకని జరాసంధుడిని చీల్చి అవతల మామూలుగా పారేసాడు తప్ప అటు ఇటు పారేసినట్టుగా మనకేం లేదు. మిగతా పురాణాల్లో ఎక్కడ ఉందేమో చూడాలి వారే. మనకైతే మా భారతం రామాయణంలో మన భాగవతంలో అలా ఇవ్వాల, మామూలుగా చీల్చి పారేశారు అంతే. జరాసంధుని వధవగానే రాజులంతా వచ్చేసారట, కృష్ణుడిని శరణాగతి చేశారు. కృష్ణ మా అందరికి ఎంత మంచి పని చేసేవాయా, మాకు చాలా సంతోషంగా ఉంది. కృష్ణుడు చెప్తాడు, ధర్మాన్ని వదిలి పాలించకండి, ధర్మవర్తంలో పరిపాలించండి, నన్నే నమ్మి ఉండండి, మీకు ముక్తి లభిస్తుంది అని కృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ సూచన చేసి వాళ్ళందరినీ పంపిస్తాడు. అలా అయిన తర్వాత రాజసూయ యాగం చేస్తారు, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. రాజసూయ యాగం చేసిన తర్వాత ఈ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అనే ఒక సందేహం ఏర్పడింది. ఆ సందేహం ఏర్పడినప్పుడు అక్కడికి భీష్ముడు మిగతా వాళ్ళంతా వచ్చారట. వచ్చిన తర్వాత అగ్రపూజని కృష్ణుడికే చేయాలి అన్నట్ట భీష్ముడు. ఎందుకు చెప్పాడు, ఏషతే పృథుతామ్రాక్ష సంబంధీతే జనార్దన, ఏషతే పృథుతామ్రాక్ష, పెద్ద పెద్ద నేత్రాలున్నాయి, ఈయనకంటే గొప్పవాడేవాడండి, ఈయనంత గొప్ప మహనీయుడు ఈ లోకంలో ఎవరు లేరు, అందులో సంబంధీ, మీ సంబంధితే సంబంధీ జనార్దన, మీ వాడండి, కృష్ణుడికే చేయండి అగ్రపూజ అన్నట్ట. అనగానే వెంటనే శిశుపాలుడికి ఒళ్ళు మండిందిట. అగ్రపూజ ఇచ్చేసిన తర్వాత తిడుతూనే ఉన్నట్టండి శిశుపాలుడి కృష్ణుడిని. 100 తప్పులు అయితే ఇంక ఊరుకోడు కదా. అందరూ చూస్తుండగా రాజ్యసభలో చక్రాన్ని వదిలాడు, కంఠం తెగి పడ్డాడు. అందరూ చూస్తుండగానే అతని ఆత్మ కృష్ణుడిలోకి వెళ్ళిందండి, ఆయనలో ప్రవేశించింది. ఎవరో కాదు, సొంత మేనత్త కొడుకే శిశుపాలుడు కానీ దంతభక్తుడు కానీ వీళ్ళిద్దరు కూడా మేనత్త కొడుకులే. అయినా పాపం వాళ్ళిద్దరు అలాగా తయారయ్యారు. ఏం చేస్తాం, కృష్ణుడి మీద వైరం. వీళ్ళిద్దరు ఎవరు, జేవిజీలు, జేవిజీల యొక్క చివరి జన్మ ఇది. అందుకే వాళ్ళిద్దరూ అలా కృష్ణుల్లోనే ఐక్యమైపోతారు. దంతభక్తుడు కూడా ఇక్కడే చెప్పేసుకోవాలి, ఇక్కడే చెప్పేస్తా. దంతభక్తుడనే అతను కూడా కుంతీదేవి యొక్క కుంతీదేవితో 2 సోదరులు ఉన్నారు, 2 వసుదేవుని యొక్క చెల్లెళ్ళు వీళ్ళంతా. అతనికి పుట్టినండి కొడుకే. ఈ మిగతా పౌండ్రక వాసుదేవుణ్ణి వీళ్ళని చంపారనే కోపంతో ఇతని పేరేది మన సోదరుని సంహరించాడు కదా కృష్ణుడు శిశుపాలుడిని. వీళ్ళందరినీ సంహరిస్తావా, నీ అంత చూస్తా అని గద తీసుకుని వచ్చేటండి. వస్తే కృష్ణుడు ఒక్కసారి తన కౌమోదికతో కొడితే వెంటనే పోయాడు వాడు. వేరే పెద్ద యుద్ధం కూడా చేయలే, తన కౌమోదికి ప్రయోగం అలా చేస్తే పోయాడు. ఈ దంతభక్తుడు కూడా కృష్ణుల్లో ఐక్యమైపోయాడు, జై విజయుల యొక్క జన్మ. అయితే చూడండి, ఈ జై విజయులు మొట్టమొదటి జన్మ పుట్టింది ఎలాగా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. అప్పుడు తపస్సులు చేసి బలాలు కోరుకున్నారు, బ్రహ్మ ద్వారా బలాన్ని పొందారు, చాలా ఇబ్బందులు పెట్టారు, పోయారు. మళ్ళీ వాళ్ళే రావణ కుంభకర్ణులుగా పుట్టారు, మళ్ళీ బ్రహ్మ ద్వారా తపస్సు చేశారు, సంపాదించారు. ఈ శిశుపాల దంతభక్తులు ఎందుకు తపస్సు చేయలేదు, డౌట్ రావాలా వద్దా? వాళ్ళు తపస్సు చేయలేదు, కారణం ఏంటో తెలుసా అండి? ఆ రావణ కుంభకర్ణుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనవసరంగా తపస్సు చేసి శక్తిని పొంది పోయారు. అసలు ఇవన్నీ అవసరమా? మాకు తపస్సు అక్కర్లా, ఏమక్కర్లా, అంత తపస్సు చేసి కూడా పోయారు కదా వాళ్ళు. మా స్వశక్తి చేత మేము పొందుతాం. మన పెద్దలు గురువులు చాలా అందంగా చెప్తారండి. అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కడికి ఒక్కొక్క గుణం వస్తుంటాయండి. మొట్టమొదటి ఉన్న వాళ్ళేమో వాళ్ళు
అంటే మనిషికి రజోగుణం మొట్టమొదటి 2 అవతారాల్లో హిరణ్యకశిపులుగా ఉన్నప్పుడు రజోగుణం, ఆ రజస్సు మొత్తం తీసేటండి. అహంకారం, ఆ అహంకారం ఎక్కువగా ఉంది, అహాన్ని తీసేశాడు. తీసేసిన వాళ్ళిద్దరికీ మళ్ళీ ఏమైంది, రావణ కుంభకర్ణులుగా పుట్టారు. అప్పుడు కామం ఎక్కువ పెరిగింది. కామం పెరిగి సీతమ్మని తెచ్చాడు కదా రావణాసురుడు. అందుకని రాముడుగా అవతరించి వాడి కామాన్ని కొట్టేశాట. మళ్ళీ వీళ్ళిద్దరూ శిశుపాల దంతవక్తులుగా పుట్టారు. కామం తర్వాత వచ్చేది ఏంటండి, క్రోధం కదండి. కామాత్ క్రోధోభిజాయతే, కామం వల్ల క్రోధం కూడా వస్తుంది, అంతే కదా. అందుకే కామాన్ని గెలిస్తే గొప్పవాడు కాదు, అది కామా పెడుతుంది, కామం కాదు కామ. దాని తర్వాత ఇంకోటి ఉందని చెప్తుందండి. ఏముంటుంది తర్వాత క్రోధం, దాన్ని జయించాలి. అనుకున్న పని అవ్వలేదనుకోండి కోపం రాదు. నాకు దక్కంది ఇంకోటి దక్కితే ఊరుకుంటానా, వాడికి కూడా దక్కడానికి వీలు లేదనుకుంటాడండి. అందువల్ల కామం కంటే క్రోధం ఇంకా గొప్పది. దాన్ని జయించినవాడు చాలా గొప్పవాడు. దాన్ని జయించకపోతే ఎవడు అంత గొప్పవాడు కాలేడు. ఈ విషయం ఇంకా కిందకి వెళ్తే మన శ్రీశుకుడు శ్రీశుకుడిని అడుగుతాడు పరీక్ష నరేంద్రుడు, ఏమండి అసలు 3 దేవతలు ఉన్నారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరు, వీళ్ళలో ఎవరు గొప్ప అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన చెప్తాడు శ్రీశుకుడు, ఇదే ప్రశ్న ధర్మరాజు కృష్ణుడిని అడుగుతాడు. అడిగినప్పుడు కృష్ణుడు చెప్పిన కథ నీకు చెప్తా వినవయా. 3 లోకాల్లో ఎవరు గొప్ప అని భృగు మహర్షి 3 లోకాలు వెళ్ళాడు. బ్రహ్మగారి లోకానికి వెళ్ళాడు. బ్రహ్మగారు ఉన్నాడు చక్కగా, ఏం అనలా. కానీ బ్రహ్మగారికి కోపం వచ్చిందండి భృగుని చూడగానే, కళ్ళు ఎర్ర చేశాట. ఎందుకు కళ్ళు ఎర్ర చేశాడు, నా అంతటి వాడిని ఇక్కడ ఉంటే వీడు వచ్చి 2 చేతులు ఇలా పెట్టి చూస్తాడా, నన్ను చూసి నమస్కరించొద్దు అని కళ్ళు కొంచెం ఎర్రగా చేసేట క్రోధంగా. సర్లే పోన్లే నా పిల్లోడే కదా అని అంతలో మళ్ళీ కళ్ళు చల్లబరుచుకున్నట్ట. ఎవరు, బ్రహ్మగారు. ఓడిపోయాడు బ్రహ్మగారు. అక్కడి నుంచి కైలాసం వెళ్ళాట. కైలాసం వెళ్ళిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు నృత్యం చేస్తున్నారు, ఆనందంలో ఉన్నారు. ఆ సమయంలో అక్కడ నిలబడ్డాట భృగు. నిలబడిన తర్వాత భృగు పరీక్ష చేసినప్పుడు ఆయన్ని కొంచెం గట్టిగా ఏదో అన్నాడు. అనగానే వెంటనే త్రిశూలం పైకెత్తేట పరమశివుడు. పార్వతీదేవి ఆపిందట, వద్దొద్దు నాథ అని. అందువల్ల ఈయన తమో గుణభూయిష్ఠుడు అని తెలుసుకున్నాడు. అక్కడి నుంచి విష్ణులోకానికి వెళ్ళాడు. లక్ష్మీదేవి తన ఒడిలో నిద్రిస్తున్నట్టుగా చెప్పారు ఇందులో భాగవతంలో, కృష్ణుడు చెప్పాడు. అలా నిద్రించే సమయంలో పరమాత్మ కూడా అలా ఆనందంగా ఉన్నట్ట, కళ్ళు మూసుకొని గమనించాల. తఠాలను ఒకసారి తన పాదంతో కొట్టేట వక్షస్థలం మీద. వెంటనే లక్ష్మీదేవిని లేపి స్వామి గబగబా ఆయన పాదార విందాన్ని పట్టుకొని, ఎక్కడ ఆవేశం కానీ క్రోధం కానీ ఏం లేకుండా ప్రశాంత చిత్తుడై ఆయన పాదాన్ని సంవహనం చేసి, స్వామి ఇంత కఠినమైన ఈ వక్షస్థలాన్ని పాదంతో కొట్టావా, శ్రమపడిపోయిందేమో నీ పాదమని అన్నట్టుగా చేసిన తర్వాత భృగు ఆనందించి వెళ్ళిపోతాడు. కిందకు వచ్చి ఋషులకు చెప్పేట, ఈ 3 లోకాలలో ఎవరు గొప్ప దేవతని మీరు అడిగారు కనుక సాత్వికమైన దైవము విష్ణువే అని చెప్పేటండి. 3 గుణాలు మనిషికి అవసరం అండి. ఎవరికైనా 3 గుణాలు కావాలి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. తమో గుణానికి పరమశివుడు, రజోగుణానికి బ్రహ్మ, సత్వగుణానికి విష్ణువు. తమో గుణం ఉంటే నిద్ర వస్తూ ఉంటుంది, బద్ధకం ఉంటుంది. వద్దా కావాలా, మిమ్మల్ని చేస్తాం వద్దంటే రోగం వస్తుంది. రాత్రిపూట పడుకోవాలి కదండి, పడుకోవాలంటే నిద్ర రావాలి, చెడ్డ పని చేయాలంటే బద్ధకం రావాలి. అందుకని బద్ధకం నిద్ర కూడా తమో గుణం కొన్నిటికి అవసరం. నిద్ర లేకపోతే పాడైపోతాం. రజోగుణం కూడా కావాలా వద్దా, వద్దంటే ఏ పని చేయలేరు. రజోగుణం ఉంటేనే ముందుకు నెడుతూ ఉంటుంది, అటు సత్వాన్నైనా ఇటు దీన్నైనా. అందుకని 3 ఈ లోకంలో కావాలి, కానీ ఎక్కువే ఉండాలి సత్వగుణం. ఎప్పుడు నిద్రపోయామనుకోండి అది ప్రమాదం. ఎంత నిద్ర అవసరమో అంత. కృష్ణుడు చెప్పాడు కదా, యుక్త స్వప్నావబోధస్య,
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. యోగి అయినవాడు దుఃఖాన్ని పొందడు. ఎప్పుడు ఇవన్నీ తగి ఉంటే, తగిన ఆహారం, తగిన నిద్ర, తగిన విహారం ఉండాలి. శృతి మించితే ఏమవుతుంది, వీడు పోతాడు. కానీ ఏది ఎంత తగునో అంతే. సత్వగుణం బాగా ఎక్కువ ఉండాలి, రజోగుణం తక్కువ, దానికంటే తక్కువ తమో గుణం ఉండాలి. అందులో ఈ గుణాల గురించి చెప్తాడు. అది చెప్పడమే కాదండి, ఇంకో వృత్తాంతం కూడా చెప్తాడు. ఎవరు అధికము అని నువ్వు అడిగావు కనుక ఇంకో కథ కూడా చెప్తానయ్యా. పూర్వం వృకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ వృకాసురుడు తపస్సు చేశాడు. అంటే నారదుడిని అడిగట, ఏమయ్యా నేను తపస్సు చేయాలి, నాకు మంచి వరాలు కావాలి, ఎవరిని చేస్తే బాగుంటుంది? నాయన ఎవరిని చేసినా నీకు ఈ లోకంలో తొందరగా ఫలాలు ఇచ్చేవాడు భోళాశంకరుడు, శివుడు ఒక్కడే. ఆయన కనుక నువ్వు అర్చించావా నీకు వరాలు తథ్యం అని చెప్పాట. వెంటనే ఆ వృకాసురుడు తపస్సు చేయడం ఆరంభించాడు పరమశివుడి కోసం. అంగాంగాన్ని కోసి హోమగుండంలో పడేశాడు. అయినా శివుడు రావా అని శిరస్సును ఖండించుకోవడానికి ప్రయత్నం చేయగానే ప్రత్యక్షమైపోయాడు. జాలి ఎక్కువ పరమశివుడికి. వచ్చేసి ఆగవయ్యా, ఎందుకు ఇలా చేస్తావు, నన్ను అవయవాలు వచ్చేలా చేసేట. చేసిన తర్వాత నీకేం వరం కావాలో కోరుకొని నేను ఇస్తా, నువ్వు భయపడకు అన్నట్ట. అప్పుడు ఆ వృకాసురుడు అడిగట, స్వామి నాకు శక్తి కావాలి. ఏం కావాలి చెప్పు. ఎవరి మీద నేను చేయబెడితే వాడి తల 1000 ముక్కలైపోవాలి, వరం ఇవ్వ అన్నట్టు. తథాస్తు అన్నట్టు. ఆలోచించలే, ఇంకా ఎగిరి గంతులేసేట వృకాసురుడు. వేసి ఒక్కసారి అది ఫలిస్తుందా లేదా నీ మీదే పెడతా అన్నట్టండి. శివుడు పరిగెత్తడం ఆరంభించాడు. వెనకాత ఈయన పరిగెత్తుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా వీడు ఆపట్ల, పరిగెత్తుతూనే ఉన్నాడు. వీడికి ఇంత స్టామినా ఏమిట్రా బాబు అని. అందరికీ తండ్రి జగన్నాథుడు కదా, వైకుంఠానికి వెళ్ళాట. విష్ణుమూర్తి నిద్రపోతున్నాడు వైకుంఠంలో, అన్నీ గమనిస్తున్నాడు. పరమశివుడిని పక్కకి పంపి ఒక విటుడు రూపంలో, చిన్న బాలుడు రూపంలో పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాట. ఏమాయ్ ఎక్కడికి పరిగెత్తుతున్నావు, అలిసిపోయినట్టున్నావు. తన యోగమాయని ప్రభావం చూపేట స్వామి. చూపి నువ్వు కాసేపు ఆగబోయ్, ప్రశాంతంగా ఉండు. నాకు తెలిసిందిలే, నువ్వు పరమశివుడు ఏదో వరం ఇచ్చాడు, ఆ వర ప్రభావం చేత నీకు ఎవరిని ఎత్తించే పెడితే వాడు శిరస్సు భిన్నమైపోతుందని కదా నువ్వు వరం తీసుకున్నావు. పిచ్చోడా, ఏం శివుడురా, దక్ష ప్రజాపతితో ఇద్దరికి యుద్ధం జరిగింది తెలుసు కదా, దక్ష యజ్ఞం ధ్వంసం చేశాడు కదా. అంతకుముందు దక్షుడు వాళ్ళ దగ్గర ఉన్న భృగువు వీళ్ళంతా శాపనార్థాలు పెట్టుకొని పరమశివునికి శక్తిహీనుని చేశారు. ఆయన ఇచ్చే వరాలు ఏం పనిచేయవు, నీకు తెలుసో తెలియదో. నీకు కోపం వస్తుంది చూసావా పరమశివుడి మీద, ముందు నువ్వు శ్రమ తీర్చుకో. ఆ కనపడే సరస్సులో ఒకసారి నీళ్లు తాగు, కాళ్ళు చేతులు తల తడుపుకో, కడుక్కుని ఆ తర్వాత పరమశివుడిని పట్టుకొని హింసించేయి. ఇప్పుడు పరమశివుడికి వరాలేమీ లేవు. ఆ ఇచ్చిన వరం నువ్వేం చేసావు, నీ మీదే పెడతా అన్నావు గనక, ఒకవేళ పెడితే అది ఫలించకపోతే శివుడికి పరుగు పోతుంది కదా, అందుకని ఆయన పారిపోతున్నాడు, లేకపోతే అక్కడే ఉండేవాడు రా అన్నట్ట. నిజమే, అందుకే పరమశివుడు వెళ్ళిపోయి ఉంటాడు, పట్టుకుని తీరతాను ఇప్పుడు ఆయన్ని అని ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు తాగి కళ్ళు తుడుచుకొని శిరస్సు మీద కూడా పోసుకుని ఇలా అన్నట్టండి. వాడి చెయ్యి తల 1000 ఒక్కలైపోయింది. ఇది కృష్ణుడు చెప్పాడు ఈ వృత్తాంతం. పరమశివుడికి చెప్పాట, శంకర దుష్టులకి ఇలాంటి వరాలు ఇవ్వకూడదయా, ఇస్తే ఇలాగే తయారవుతారు వాళ్ళంతా, ఇవ్వద్దు ఇలాంటి వరాలు అని చెప్తాడు. అందుకనే మొట్టమొదటిసారి అహంకారంతో ఉన్నారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, తర్వాత వాళ్లే కామ పీడితులై రావణ కుంభకర్ణుల్లో ఉన్నారు, వాళ్లే మళ్ళీ శిశుపాల దంతభక్తులుగా కామం తర్వాత వచ్చింది ఏంటండి, క్రోధం. ఈ రెండు పోయాయి అనుకోండి మనిషి పునీతుడవుతాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. కామం క్రోధం రెండు వచ్చేది రజోగుణం నుంచే. ఈ రెండు పోతే మనిషి బాగుపడతాడు. అందుకే కృష్ణుడు చెప్పాడు, మహాశన మహాపాప్మ. ఈ రెండు కూడా ఆకలి ఎక్కువ, ఇంకో దానికి
కోపం ఎక్కువ, మా పాపిష్టిది అని తిడతాడు కృష్ణుడు. ఈ రెండు పోవాలి, కామ క్రోధాలు. అందుకని ఆ రెండింటిని కూడా పోగొట్టిన తర్వాత మనిషి పరిశుద్ధుడయ్యాడు, అప్పుడు మోక్షాన్ని అనుగ్రహించాడు పరమాత్మ అని పెద్దలు చక్కగా వర్ణిస్తుంటారు. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ అగ్ర పూజను స్వీకరించి రాయసూయ యాగాన్ని చక్కగా జరిపించి చాలా బాగా చేస్తాడు. ఆ తర్వాత సాల్వుడని ఇంకో ఆయన ఉన్నాడు, వాడికి కూడా మహాకోపం. ఈ సాల్వుడు అనేవాడు అతనికి స్నేహితుడు అన్నమాట, పౌండ్రక వాసుదేవునికి. నేను లేని సమయంలో వీడు ఇలా చేశాడు కనుక కృష్ణుడు, ఆ కృష్ణుడి నగరాన్ని లేకుండా చేయాలని పరమశివుణ్ణి మెప్పిస్తూ రోజు భస్మం మాత్రమే ఆహారం తీసుకుంటూ తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చాడు పరమశివుడు. ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అతను అడిగాట, స్వామి నాకు చిన్న నగరం కావాలి, అదొక విమానం అవ్వాలి, ఎవడికి కనపడకుండా నేను మాయా ప్రవృత్తితో ఏదైనా సాధించగలగాలి, యుద్ధ ప్రావీణ్యం నాకు కావాలి, ఇవన్నీ శక్తులు అడిగాడు. తథాస్తని ఇచ్చాడు. కృష్ణ పరమాత్మ హస్తినాపురంలో ఉన్న సందర్భంలో వచ్చి వీడు యుద్ధం చేశాడండి. ఆ విమానంలో ఉన్నప్పుడు వాడు చేసే యుద్ధం ఎవడు పసిగట్టలేకపోతున్నాడు. సాంబుడు, ప్రద్యుమ్నుడు వీళ్ళంతా యుద్ధం చేస్తున్నారు, కొడుతున్నారు. యాదవులంతా కలిసి వాడి సైన్యాన్ని మొత్తం చిత్తు చేస్తున్నారు. కానీ ప్రయోజనం లేకపోతుంది. వాడు ఒక్కడే వందల విమానాల్లో కనపడుతున్నాడు. కాసేపు ఇక్కడ ఉంటాడు, కాసేపు అక్కడ ఉంటాడు, వల్ల కావట్లా. యుద్ధం చేస్తున్నాడు, ద్వారకని పాడు చేస్తున్నాడు. కృష్ణుడు గమనించాడు, బయలుదేరి వస్తున్నాడు. బలరాముడికి చెప్పాట, అన్నా అమ్మ నాన్నని నువ్వు జాగ్రత్తగా చూసుకో, ద్వారకని జాగ్రత్తగా చూస్తూ కాపలాకాయి, వీడి సంగతి నేను చూస్తా అన్నాడు. కృష్ణ పరమాత్మ యుద్ధానికి వెళ్తాడు. కానీ వాడు కొన్ని ఆయుధాలు, శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగిస్తే ఆ శక్తి ఆయుధాన్ని అక్కడికక్కడే ముక్కలు చేసేస్తాడు కృష్ణ పరమాత్మ. వాడు ఒక గదని విసురుతాడు, కృష్ణుడి యొక్క చేతిలో ఉన్నటువంటి ధనుస్సు మీద పడుతుంది, ధనుస్సు చేయి జారిపోతుంది, పట్టుకుంటాడు మళ్ళీ కృష్ణుడు. ఒళ్ళు మండిపోతుంది. ఈ లోపల ఎవడో ఒక దూత వచ్చి, స్వామి మీ తండ్రి వసుదేవుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు సాల్వుడు అని చెప్పగానే, అయ్యో తండ్రే, బలరాముడు అక్కడ ఉండగా బలరాముడిని దాటి తీసుకొచ్చే శక్తి వీడికి ఎలా వచ్చింది అనుకున్నాడు. ఈ లోపల వసుదేవుడిని అక్కడ కంఠం కోసేసాడు, కింద పడేసాడు సాల్వుడు. కాసేపు కృష్ణ పరమాత్మ మానవుడి దేహాన్ని ధరించాడు కనుక మానవుడిలాగానే దుఃఖించాడు. దుఃఖించగానే ఋషులందరూ మాట్లాడుకుంటున్నట్టు అక్కడ మాట వినపడింది. అరే స్వామి, నీ మాయను ఎవడూ దాటలేడంటారే, నీ మాయ నిన్నే మోహింపజేస్తుందా తండ్రి అనగానే కృష్ణుడు తెలుసుకుంటాడు. ఆయనకి అన్నీ తెలుసు, అది వసుదేవుని శరీరం కాదని. అక్కడ దూత కనపడలా, వసుదేవుడు కనపడలా. వెంటనే తన గదని ప్రయోగించి వాడిని కింద పడేస్తాడు. ఆ రథం తునాతునకలైపోతుంది కౌమోదికి తగిలి. ఆ సాలువుణ్ణి తన చక్రాయుధంతో కంఠం ఎగిరేలా చేస్తాడు. అలా సాలువుణ్ణి ఇలా మొత్తం అన్ని రకాల అందని శత్రు సంహారం అంతా చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఎంతోమందిని శత్రు సంహారం చేయడం, మిత్రులందరితో కలిసి ఆనందంగా ఉండడం, ఎన్నో ఘనకార్యాలు కృష్ణ పరమాత్మ చక్కగా చేశాడు. అలాంటి కృష్ణ పరమాత్మ తన తండ్రి చేత కూడా, వసుదేవుని చేత కూడా ఓ మంచి యజ్ఞ కార్యక్రమాలు జరిపిస్తారు. చాలా అద్భుతంగా కృష్ణుని యొక్క వృత్తాంతమైన లీలా విహారం అంతా వర్ణిస్తారు ఈ దశమస్కంధ ఉత్తరార్ధంలో. అవన్నీ మనం చెప్పుకున్నాం. ఇక 11వ స్కంధంలో ఏం జరుగుతుంది, 12లో ఏం జరుగుతుంది అనేది రేపు మనం ఉదయం సంక్షిప్తంగా తెలుసుకొని రుక్మిణి కళ్యాణం చేసుకొని మనం పరిపూర్ణం చేసుకుంటాం. కృష్ణ కథని మామూలుగా చెప్తే ఒక దశమస్కంధమే చాలా రోజులు చెప్పుకోవచ్చు అంతరార్థాలతో. కానీ మనం పైపైన భాగవత కథా సారాన్ని మనం గ్రహించాం. కృష్ణ కథని వింటేనే చాలా ప్రమోదాన్ని కలిగిస్తుంది. కృష్ణ అంటేనే కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక. కృష్ అంటే అమితమైన, నా ఆనందము, అమితమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఆ కృష్ణ కథ మన హృదయ కుహరాలలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన సంపదని పెంచుగాక అని ప్రార్థిస్తూ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ.
హరయే నమః హరయే నమః హరయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం. ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రాప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సీతాపతి రామ నీవే గతి రామ నేను నొక్కితి రామ నీ చేజికితి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీ చేతి రామ నీ చేజికితి రామ నేను రామ క్రీగంట చూడు రామ నన్ను నీవాడు రామ నాతో మాట్లాడు రామ నీకెవ్వరు జోడు రామ క్రీగంట చూడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ నామే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నామే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నాకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ బాటే బాట రామ నీ బాటే బాట రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ బాటే బాట రామ నీ బాటే బాట రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 కళ్యాణ రామ రామ కళ్యాణ రామ. వరలీలగానలోల సురపాల సుగుణజాల భరిత నీలగల హృదాలయ సిమూల సుకరుణాల వాల పాలయ సుమా. వరలీలగానలోల సురపాల సుగుణజాల భరిత నీలగల హృదాలయ సిమూల సుకరుణాల వాల పాలయ సుమా. సురవందితాప్త బృంద వరమందర ధర సుందర కర కుందర ధన ఇందుముఖ సునందన నుతనందనందనేందిరావర. సురవందితాప్త బృంద వరమందర ధర సుందర కర కుందర ధన ఇందుముఖ సునందన నుతనందనందనేందిరావర. సుఖవీస హృన్నివేశ జగదీశ కుభవపాస రహిత శేష సురగణేశ హిత జలేశ శయన కేశవాసమీశ దుర్లభ. రణధీర సార్వసార సుకుమార బుధ విహార ధనుజ నీరధర సమీరణ కరుణారస పరిపూర్ణ జార చోర పాహి మాం. రణధీర సార్వసార సుకుమార బుధ విహార ధనుజ నీరధర సమీరణ కరుణారస పరిపూర్ణ జార చోర పాహి మాం. ముని చింతనీయ శాంత నరకాంతన నిగమాంత చరణ
సుకాంత కులలవాంతరహిత దాంత కుజవ సంత సంత కాంత కస్తుత ముని చింతనీయ శాంత నరకాంతన నిగమాంత చరణ సుకాంత కులలవాంతరహిత దాంత కుజవ సంత సంత కాంత కస్తుత రఘురాజ త్యాగరాజ నుతరాజ దివసరాజ నయన భోజ గతవనాజ జనక రాజ జయ విరాజ రాజ రాజ పూజిత రఘురాజ త్యాగరాజ నుతరాజ దివసరాజ నయన భోజ గతవనాజ జనక రాజ జయ విరాజ రాజ రాజ పూజిత వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీల గల హృదాలయ శృతిమూల సుకరుణాల బాల పాలయ సుమా వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీల గల హృదాలయ శృతిమూల సుకరుణాల బాల పాలయ సుమా పాలయ సుమా పాలయ సుమా. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం కౌసలేశాయ మందహాసదాస పోషణ వాసవాది వినుత సద్వరాయ మంగళం కౌసలేశాయ మందహాసదాస పోషణ వాసవాది వినుత సద్వరాయ మంగళం చారు కుంకుమోపేత చందన విచర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం చారు కుంకుమోపేత చందన విచర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం లలితరత్న కుండలాయ తులసీవన మాలిక జలజ సదృశ దేహాయ చారు మంగళం లలితరత్న కుండలాయ తులసీవన మాలిక జలజ సదృశ దేహాయ చారు మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామికాయ శుభద మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభద మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం. భాగవతం శ్రీ